వెల్కమ్ టు హార్ట్ఫుల్నెస్. ఈరోజు మనం డాక్టర్ హరిప్రసాద్ గారితో మళ్ళీ కన్హా శాంతివనంలో ఉన్నాం. మళ్ళీ అనేది వాడండి, ఎందుకంటే మళ్ళీ ఉన్నాము. ఈరోజు మాస్టర్ దాజీ బర్త్డే. మా ప్రియతమ గురువులైనటువంటి దాజీ గారి బర్త్డే. సో ఆయనే మా ప్రాణమైనప్పుడు ఆయన బర్త్డేకి రాకుండా ఉంటామా? ఖచ్చితంగా వచ్చేస్తాం. సో వచ్చాము. ఇక్కడ పొద్దున్నే రామ్నాథ్ కోవింద్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ మంచి స్పీచ్ ఒకటి ఇచ్చారు. సో చాలా మంచి విషయాలు దాంట్లో నేర్చుకున్నాం. సో మళ్ళీ మా జివేరియా సిస్టర్తో కలిసాం. సో నాకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే నా ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు నాన్ మెడిటేటర్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చర్చించుకోబోతున్నాము సార్తో. ఒక ఇంతకుముందు వీడియో తీసాము, చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ధ్యానం సమాజంలో చాలా మంది సైన్స్కి నమ్ముతారు. మరి ధ్యానం సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలరా? ఖచ్చితంగా చేయొచ్చు. ఎలా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక బుక్ చూస్తే ఎలా నేర్చుకోగలుగుతున్నారు? ఏదైనా ఒక సౌండ్ వింటే మీరు ఎలా పర్సీవ్ అయ్యి దాని ప్రకారం స్పీచ్ ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నారు? మీరు ఒక వివేకానందని కోట్ చూసి ఒకటి ఎలా ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నారు? ఎందుకంటే మీ మైండ్ అందులో ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయిన దాన్ని బట్టి అందులో ఉన్నది గ్రహిస్తుంది. గ్రహించిన దాన్ని బట్టి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు. అదే ధ్యానంలో, హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో, ధ్యానంలో ఇక్కడ ఒక స్పిరిచువల్ వర్క్ అనేది 100% జరుగుతుంది. సో మిగతా మెడిటేషన్స్ గురించి నాకు తెలియదు కానీ, బట్ ఈ మెడిటేషన్లో గురువుగారి వర్క్ జరుగుతుంది. సో గురువుగారి వర్క్ జరిగినప్పుడు దట్ ఇండ్యూసెస్ సమ్ ఇంపాక్ట్ ఇన్ అవర్ సిస్టమ్. సో ఆ ఇంపాక్ట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతి లాగా మనకు రికార్డ్ అవుతుంది. సో ధ్యానంలో కూర్చున్నాము, ఎన్నో ఆలోచనలతో కూర్చున్నాము. 5 నిమిషాల కల్లా ఆలోచనలన్నీ వెళ్ళిపోయి నిర్మలంగా మనసు ప్రశాంతంగా అయిపోయి హాయిగా రిలాక్స్ అయిపోయాము. దట్ ఈజ్ ఒక అనుభూతి. అంతసేపు ఉన్న ఆలోచనలు సడన్గా ఎలా తగ్గిపోయాయి, అంతసేపు ఉన్న ఎమోషన్స్ సడన్గా ఎలా తగ్గాయి, మనం ఇప్పుడు అంత రిలాక్సేషన్కి ఎలా వెళ్ళామనేది ఒక అనుభూతి. ఓకే, ఇంకా బాగా స్పిరిచువల్గా అడ్వాన్స్ ఉండే వాళ్ళు లోపల జరిగే చేంజెస్ని కూడా గమనించగలరు. ఓకే, మరి అవన్నీ కూడా ఇంపాక్ట్ ఇచ్చినట్టే కదా. సో అది మీరు చేసి చూస్తే సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. చేయకోకుండా నువ్వు ధ్యానంతో జరిగే చూపించు, నువ్వు ధ్యానంతో జరిగే చూపించు అని చెప్పలేము. సో ధ్యానం చేస్తూ దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి. అంటే ధ్యానం చేస్తూ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈరోజు మెడిటేషన్లో ఎలా ఫీల్ అవుతున్నారు, రేపు మెడిటేషన్లో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎల్లుండి మెడిటేషన్లో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీ అంతటా మీరే స్టడీ చేసుకుంటూ వస్తే మీరే సైంటిఫిక్గా దాన్ని నమ్ముతారు. నిన్నటి కండిషన్ కంటే ఈరోజు బాగుంది, ఈ రోజు కంటే రేపు బాగుంది, రేపు కంటే ఎల్లుండి బాగుంది. ఎందుకంటే ఇక్కడ హార్ట్ఫుల్నెస్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ కాదు. చాలామంది రూరల్ విలేజెస్ నుంచి కూడా వస్తుంటారు. చాలామంది ఇళ్లలో పనిచేసే హౌస్ వైఫ్స్ వస్తుంటారు. వాళ్ళందరూ కూర్చొని దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్. దట్స్ వై దే స్టార్టెడ్ అండ్ దే ఆర్ డూయింగ్ మెడిటేషన్. సో అనుమానంతో చూస్తే దేంట్లో పట్టుకోలేం. కరెక్ట్. సో సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలమంటే 100% సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలం దీన్ని మీరు మెడిటేషన్ చేస్తూ చూడండి. అందువల్లనే కమలేష్ మాస్టర్ ఎక్స్క్లూజివ్గా అడ్వైస్ చేశాడు, యువర్ హార్ట్ ఈజ్ యువర్ ల్యాబ్. మీ హృదయమే ప్రయోగశాల, మీరే ప్రయోగకర్త. మీరు చేసేది ధ్యానంతో ఒక ప్రయోగము చేసి దాని ఇన్ఫరెన్స్ బయట తీయండి అన్నాడు. సో సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది కాబట్టి ఈరోజు కొన్ని లక్షల మంది ప్రపంచంలో 160 దేశాల్లో అది విస్తరిస్తూ, ప్రపంచమంతా కూడా విస్తరిస్తూ, ప్రపంచ శాంతి వైపు సైలెంట్ చేంజర్ దాజీ గారి గ్లోబల్ అంబాసిడర్ ఫర్ పీస్ అనే ప్రయత్నంలో భాగంగా మాస్టర్ గారు ఇండ్యూస్ చేస్తున్న ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ డెఫినెట్గా సైంటిఫిక్గా ఉంది. ఓకే. సో ధ్యానం చేస్తూ దాంట్లో ఉన్న ఫలితాన్ని మీరు చూసినప్పుడే దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. నెంబర్ 1 ఇండివిజువల్గా అయితే. అదే సైంటిఫిక్గా అని అడిగారు. సో సైంటిఫిక్గా అంటే చాలామంది న్యూరాలజిస్టులు, చాలామంది సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు విదేశాల్లో చాలా ఎక్విప్మెంట్తో ఈజీ రీడింగ్స్ కావచ్చు, అండ్ బ్రెయిన్లో సిటీ చేంజెస్, బ్రెయిన్లో ఎంఆర్ఐ చేంజెస్, బ్రెయిన్లో పెట్ స్కాన్ చేంజెస్, ఇవన్నీ చేస్తూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు పర్సన్ యొక్క బ్రెయిన్ ఈజీ వేవ్స్ ఎలా చేంజ్ అవుతున్నారు అనేది పెద్ద స్టడీ నడుస్తుంది. సో దాని గురించి ఆర్టికల్స్ కూడా వచ్చాయి. సో ఇట్ ఈస్ ష్యూర్లీ ఇంటర్ఫీరింగ్. ఇంకొక ఆయన నందివర్ధన్ అని చెప్పేసి యూఎస్లో ఒక సైంటిస్ట్. సో సైంటిస్ట్ కాదు, హీజ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో హీ వాజ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. హీ వాజ్ ట్రీటింగ్ హిస్ పేషెంట్స్. సో ఆ పేషెంట్స్కి ట్రీట్ చేసేటప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. సో టెర్మినల్ స్టేజెస్ దే ఆర్ సఫరింగ్ లాట్ ఆఫ్ పెయిన్. సో ఆ లాట్ ఆఫ్ పెయిన్ సఫర్ అయ్యేటప్పుడు ఈయన ఎవరో చెప్పారు ఇట్లా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది మంచి ఇంపాక్ట్ ఇస్తుంది అంటే, హీ ఇంట్రడ్యూస్డ్ ఇట్ టు హిస్ పేషెంట్స్. వాళ్ళ పేషెంట్స్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్ఫిన్ డోసు, అనాల్జెసిక్ డోస్ ఏదైతే ఇవ్వాల్సి వస్తుందో అది మెడికేషన్ చేసే కొద్దీ చాలా చాలా తగ్గుతూ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్ హీ రోట్ ఇన్ హిస్ బుక్, ద మోర్ మెడిటేషన్ ద లెస్ మెడికేషన్. The more meditation, the less medication. Note this point. By Dr. Nandivardhan, gastroenterologist from USA. I spoke to him. Okay. And, I just asked, he asked Anmata, why you are into this mission, you are a doctor. And just I have seen myself in this system, I told.
నన్ను చూసుకున్నాను ఈ సిస్టంలో అన్నాడు. అట్లా అన్నాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు. రోజు చూసుకుంటాడు కదా అన్నట్టు. ఓకే, అంతేనా? మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు థింకింగ్ కానీ ఎమోషన్స్ కానీ నడుస్తూ ఉంటుంది ఒక మనిషికి, కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి ఉంటుంది. మెడిటేషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఓకే, మన ఆలోచనలు, మన థింకింగ్, మన ఎమోషన్స్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎక్కడ పికప్ అవుతున్నాయి మన నుంచి మన బాడీలోకి, మన వ్యవస్థలోకి, మన కాన్షియస్నెస్లోకి ఎక్కడ పికప్ అవుతున్నాయంటే ఐ సే ఇట్ ఈస్ బ్రెయిన్. సో న్యూరోనాటమీ నా ఇందర్బీర్ సింగ్ అనే బుక్ చదివేటప్పుడు నాకు వచ్చిన డౌటు, నా బ్రెయిన్కి నేను ఎలా సిగ్నల్ ఇస్తున్నానని. సో ఆ రోజు నాకు వచ్చిన డౌట్కి మెడిటేషన్ ద్వారా చాలా ఆన్సర్స్ దొరికాయి. సో బ్రెయిన్లో దాదాపు కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఒకదానికి 10 న్యూరాన్స్ కనెక్షన్స్, ఆ 10 న్యూరాన్స్కి 100 న్యూరాన్స్ కనెక్షన్. దట్స్ వై ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ బిగ్ సర్క్యూట్. అందువల్ల మీరు ఒక ఆలోచన చేశారనుకో, ఆ ఆలోచన చేసినప్పుడు దానికి సంబంధించిన మైండ్లో క్రియేట్ అయ్యే ఆలోచనలన్నీ కూడా ఆ న్యూరాన్స్ ఫైరింగ్ ద్వారా పికప్ అవుతూ కాన్షియస్నెస్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఒక ఎమోషన్ ఏదైనా వచ్చిందనుకో, ఆ న్యూరాన్స్ అన్నీ మళ్ళీ ఫైర్ అవుతూ రిపీటెడ్గా ఫైర్ అవుతూ, ఆ ఎమోషన్లో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగే కొద్దీ నువ్వు ఆలోచనల నుంచి తప్పించుకుపోలేని విధంగా ఆ ఎమోషన్ సర్క్యూట్ అనేది అక్కడ బ్రెయిన్లో తయారవుతుంది. బ్రెయిన్లో, నాట్ ఇన్ మైండ్. ఆ బ్రెయిన్లో తయారైన దాన్ని మైండ్ మళ్ళీ పికప్ చేసేసి యువర్ స్ట్రెస్ఫుల్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దట్స్ వై వీఆర్ ఫీలింగ్ హెడేక్ విత్ అవర్ ఎమోషన్స్, వీఆర్ ఫీలింగ్ పెయిన్ విత్ అవర్ ఎమోషన్స్. అందువల్ల బ్రెయిన్లో జరిగే ఈ సిస్టమ్ని ధ్యానంలో కూర్చొని మనం కనుక మెడిటేషన్ స్టార్ట్ చేసామనుకో, ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ట్రాన్స్మిషన్ అనేది పనిచేస్తుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ పాస్ట్ 22 years. So many times I fought with my parents, with my friends, with my colleagues, with my patients. So many places I fought. When I was emotional, when I was sitting into deep meditation, slowly this transmission is cleaning that inner mind vibration. By that, బ్రెయిన్లో జరుగుతున్న రియాక్షన్స్ స్లోగా ఒక ఫేజ్ లెవెల్స్ తగ్గించేసి, అక్కడ జరుగుతున్న స్ట్రెస్ హార్మోన్స్ తగ్గించేసి, అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ అంతా తగ్గిస్తూ, ఆ బ్రెయిన్లో జరిగే ఆ రిలాక్సేషన్ని మనము బాడీలో పర్సీవింగ్ చేసుకుంటూ, మన సెంటర్స్లో ఉన్న సో మెనీ ఇన్నర్ ఎనర్జీ సెంటర్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా రిలాక్స్ అవుతూ మెల్లమెల్లగా మన బ్రెయిన్లో థింకింగ్ అనేది నార్మల్ బేస్ లెవెల్కి వస్తుంది, ఎమోషన్ అనేది నార్మల్ బేస్ లెవెల్కి వచ్చేసింది. సో పూర్తి యాంగరు, పూర్తి ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్స్లో కూడా మెల్లగా తీసుకొచ్చి బేస్ లెవెల్లో కూర్చోబెట్టేసింది మెడిటేషన్. దట్స్ వై ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద బ్రెయిన్ న్యూరనల్ సిస్టమ్ ఆల్సో. దట్స్ వై యు ఆర్ గెటింగ్ ఇమ్మీడియట్ రిలాక్సేషన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అఫెక్టింగ్ ఇన్నర్ ఎనర్జీ సెంటర్స్. ఇన్నర్ ఎనర్జీ సెంటర్స్ని అఫెక్ట్ చేసినందువల్ల బ్రెయిన్లో జరిగే ఎనర్జీ చేంజెస్ను, సినాప్సిస్ చేంజెస్ను, న్యూరో ట్రాన్స్మిటర్ చేంజెస్ను అన్నింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాను. కాబట్టి ఆటోమేటిక్గా మన ఎమోషన్, మన థింకింగ్ అంతా తగ్గిపోతూ వస్తుంది. ఆ రకంగా మెడిటేషన్ మనం ఎంత ఎమోషన్లో ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. దట్స్ గ్రేట్ థింగ్ బ్రదర్. ఇంత డెప్త్ ఉంటుంది. సైంటిఫిక్ పర్స్పెక్టివ్ గా కూడా మనము అంటే చాలా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి, బ్రదర్ చెప్పారు కదా. సో ఇట్ ఈస్ అఫెక్టింగ్ యువర్ బ్రెయిన్. సో ఆ బ్రెయిన్లో జరిగే చేంజెస్ అన్నింటినీ కూడా తగ్గిస్తూ బేస్ లెవెల్ తీసుకొస్తున్నందువల్ల, ఆల్ఫా వేవ్స్ నుంచి తీటా లెవెల్కి మెల్లగా ధ్యానంలో తగ్గించుకుంటున్నందువల్ల ఎమోషన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతూ వస్తాయి, ఆలోచనలు కూడా చాలా వరకు తగ్గుతూ వస్తాయి. మీరు ఒక పీస్ అనేది, రిలాక్సేషన్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు. సో నేను బ్రెయిన్ గురించి చదివేటప్పుడు, ఇందర్బీర్ సింగ్ న్యూరోనాటమీ బ్రెయిన్ గురించి చదివేటప్పుడు బ్రెయిన్కు సిగ్నల్ ఇస్తే తప్ప నేను లేనా అనుకున్నా. నేను సిగ్నల్ ఇస్తే బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది, ఆ బ్రెయిన్లో జరిగేదానికి మళ్ళీ నేను రియాక్ట్ అవుతున్నా. నేను సిగ్నల్ ఇస్తే నా బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది, అది ఇచ్చిన రియాక్షన్స్కి మళ్ళీ నేను రియాక్ట్ అవుతున్నా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ అవర్ సిస్టమ్. స్లోలీ విత్ మెడిటేషన్ ఐఎమ్ బికమింగ్ కామ్, మై బ్రెయిన్ బికమింగ్ కామ్. దట్స్ వై ఐఎమ్ బికమింగ్ కామ్ అగైన్. స్ట్రెస్ ఈజ్ కమింగ్ డౌన్. ఓకే, హ్యాపీ బ్రదర్. సో హ్యాపీ. సో మీకు కూడా చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను, ఎందుకంటే చాలా డీప్గా వెళ్తున్నాము ఈ సబ్జెక్ట్లో. జస్ట్ అంటే క్యాజువల్గా మాటలు, ఎక్స్పీరియన్స్, ఎవరెవరి ఎక్స్పీరియన్స్ అండ్ బిలీవ్స్ కాకుండా సైంటిఫిక్ వేలో కూడా హార్ట్ఫుల్నెస్ ప్రూవ్ అయ్యింది కాబట్టి ఆ వేలోనే తీసుకెళ్తున్నాము ఇంటర్వ్యూస్ అన్ని. సో ప్రతి ఒక్కరికి ఆన్సర్ దొరికింది అనుకుంటాను. నమస్తే బ్రదర్. అవునా, అంటే మళ్ళీ 10 minutes మోర్ దాన్ 3 నమస్తే లేవు. 10 minutes తర్వాత ప్రతి ఇంటర్వ్యూ కొత్త పర్సన్. ఓకే, ఇంట్రో కనెక్ట్ చేద్దాం. మెడిటేషన్ బ్రెయిన్ యాక్టివిటీ మీద పనిచేస్తుందా, బాడీ మెటబాలిజం మీద పనిచేస్తుందా? సో ఇట్ ఈస్ అఫెక్టింగ్ బ్రెయిన్ యాక్టివిటీ ఫస్ట్. సో మన ఎనర్జీ సెంటర్స్ మీద పనిచేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనమున్నాం మన బాడీలో,
మన బాడీలో మనం ఉన్న తర్వాత మన బాడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. సో మన బాడీలో మనం ఉన్నాము, మన బాడీలో ఎనర్జీ సెంటర్స్ మీద మెడిటేషన్ అనేది డెఫినెట్గా పనిచేస్తుంది. సో దాంట్లో ఆజ్ఞా చక్ర అంటాము, కుండలిని అంటాము, హార్ట్ చక్ర అంటాము, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇవన్నీ అంటాం. వీటన్నిటి మీద వర్క్ చేస్తున్నందువల్ల బ్రెయిన్లో యాక్టివిటీ అనేది మ్యానిపులేట్ అయితే వస్తుంది, అంటే చేంజెస్ అవుతూ వస్తాయి, కూల్ అవుతూ వస్తుంది, కామ్ అయితే వస్తుంది. దీంతోపాటు బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఎట్లాగంటే బ్రెయిన్లో ఎప్పుడైతే పెయిన్స్ అన్ని తగ్గిపోయి రిలాక్సేషన్ అంతా తగ్గిపోతుందో, ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోయి స్టిరాయిడ్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా మీకు బీపీ, షుగరు అండ్ న్యూరోనల్ ఫిట్నెస్ అండ్ బాడీలో మెటబాలిజం చేంజెస్ స్పీడ్ తగ్గినందువల్ల మీ ఒంట్లో స్ట్రెస్ హార్మోన్ తగ్గుతూ బాడీ కూడా చాలా కామ్గా, కూల్గా తయారవుతుంది. సో బాడీ మెటబాలిజం కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. మెడిటేషన్ డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. దానివల్లనే మేము రిలాక్సేషన్ టెక్నిక్ ఇచ్చేటప్పుడు భూమిలో నుండి ఒక రిలాక్సేషన్ ఎనర్జీ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది అన్నప్పుడు సృష్టి మూలం నుండి వస్తున్న ఒక రిలాక్సేషన్ ఎనర్జీని మీ శరీరంలోకి ప్రవేశపెట్టబడుతూ డైరెక్ట్ మీ మెటబాలిజంని చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. ధ్యానం నమ్మకమా, అనుభూతియా? సో ధ్యానం అనేది అనుభూతే. నమ్మకం అంటే ఇప్పుడు మీరు చెప్పారు బాగుందని మీరు చెప్పారు, అది నమ్మి నేను వచ్చినాను. నమ్మకం అయితే ఎన్ని రోజుల వరకు నమ్మాలి? అనుభూతి అయితే ఎప్పటి వరకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటారా? ఎప్పుడు వస్తుంది? సో బై గాడ్స్ గ్రేస్ నాకు ఫస్ట్ సిట్టింగ్లో అనుభూతి వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఫస్ట్ సిట్టింగ్లో డీప్ అనుభూతి వచ్చింది. సో వెరీ డీప్గా ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. దానివల్ల నేను ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నా. కొంతమంది నేను చెప్పినానో వేరే వాళ్ళు చెప్పినారనో చాలామంది వస్తారు, మా కొలీగ్స్ కూడా వస్తారు. దే విల్ సిట్, ఏదో సార్ చెప్పినాడు బాగుంటుందని చెప్పినారని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత చాలామంది కూర్చుంటారు, బట్ దే డోంట్ డూ ఇట్ హార్ట్ఫుల్ ఇట్ సీమ్స్. మనం చెప్పిన మెథడ్లో హార్ట్ఫుల్గా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించారని నా ఉద్దేశము. సో ఆ నమ్మకంతో వచ్చినప్పుడు అనుభూతి అనేది 100% ఇక్కడ ఇస్తారు. బట్ అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కావాల్సిన మైండ్ సెట్, దానికి కావాల్సిన ఇన్నర్ వైబ్రేటరీ కండిషన్ కూడా ఉండాలి. సో ఆ ఇన్నర్ వైబ్రేటరీ కండిషన్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ వీళ్ళు ఎక్స్పీరియన్స్. అది లేనప్పుడు నమ్మకంతో ఒక 3-4 డేస్ పనిచేస్తారు, లేదా మరీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒక 2 months కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. సో తర్వాత వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ రాలేదు, నేను వెళ్ళిపోతామంటారు. కొంతమందికి ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఏం పెద్ద ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో దే గాట్ అనుభూతి, వాళ్ళకి అనుభూతి అనేది వచ్చింటుంది. ఇదేది మామూలు నిద్రపోయేది పెద్ద అనుభూతి అనుకుంటూ వెళ్ళిపోతారు. అది పెద్ద జోక్ అనమాట. దే థింక్ ఇట్ ఈస్ ఎ స్లీప్. They don't feel like it is a spiritual condition. They feel like it is just nothing but a deep sleep. Why should we are sitting in a chair and we are sleeping. What is there in this? So it is just a sleep. Why should we meditate? That's what they feel. Yeah. So here you have to think like Newton. Apple is falling everywhere. So apple is falling everywhere, but only Newton could observe it, how it is falling. That's why when I started meditation in 2002, within 10 minutes I crossed my body like and I got too much relaxation. I asked myself how this relaxation immediately happened. సో అంత ఫాస్ట్గా ఎలా వచ్చింది ఆ రిలాక్సేషన్ అనేసి అనుకుంటూ ఇమ్మీడియట్గా దాని గురించి శోధించడం మొదలుపెట్టాం. అది ఈరోజు మనకి ఎన్నో రియలైజేషన్స్ తీసుకెళ్ళింది. సో అనుభూతి వచ్చినప్పుడు పికప్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. నమ్మకంతో వచ్చినప్పుడు వాళ్ళ అంతర్గత స్థితి కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఓకే, సో నమ్మకం అనేది ఎంత చాలా కట్ చేద్దాం, ఈ టాపిక్ ఇటు కట్ చేద్దాం, ఎందుకంటే అటుకి అయిపోయింది. సేమ్ ఫస్ట్ పాయింట్ కూడా అదే. నెక్స్ట్ నా క్వశ్చన్ అడగండి. ఎస్. సో బ్రదర్, చాలామంది అంటే నా పర్సనల్గా ఏదైనా క్వశ్చన్ వస్తుంది, ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతూ ఉంటాం. అది మాస్టర్ వీడియో చూడగానే అందులో నుంచి ఆన్సర్, లేకపోతే బుక్ చదువుతుంటాము అందులో నుంచి ఆన్సర్ వస్తుంది. అది నాకు ఒక్కటే వస్తుందని ఫస్ట్ మిరాకిల్ అని చాలా హ్యాపీ ఫీల్ అవ్వాను. ఇది నా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మెడిటేటర్స్, వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంది. ఇది సైంటిఫిక్ పర్స్పెక్టివ్గా ఎంతవరకు చూడొచ్చు? అంటే మన ప్రాబ్లం సాల్వ్ అయితే సైంటిఫికే కదా. ఈవెన్ ఐ రీడ్ బుక్స్ సో మెనీ టైమ్స్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్స్. ఐ విల్ గెట్ సో మెనీ కంక్లూజన్స్. ఓహో, అది సాధ్యం ఎలా అవుతుంది? ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఐ హావ్ టు థింక్ లైక్ దిస్. yes so that changes the thinking pattern, it seems. Yes. So for me so many problems I could solve only with reading books and all, by discussing with spiritual friends. I got so many solutions. I felt like getting solution and I started doing it and it resolved. Then it is proven scientific only for myself. So this is individual perspective that I cannot say that by reading book you will solve your problems. I cannot say that. But మనము బుక్స్ చదివినంత మాత్రాన దాంట్లో ఉన్నది మన జీవితానికి ఉపయోగపడేది దొరుకుతుంది అనడం ఎట్లా అంటే అది ఖచ్చితంగా ఆ పర్స్పెక్టివ్ అనేది వస్తుంది. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తాను, మనం పాజిటివ్గా దాంట్లో వెతుకుతున్నాం కాబట్టి దొరుకుతుంది. సో దాంట్లో ఒక హోప్తో వెతుకుతున్నాం. సో విత్ దట్ హోప్ యూఆర్ సెర్చింగ్, దట్స్ వై యూఆర్ గెటింగ్ ఇట్. ఏమంటావు సుబ్బు?
యా విత్ కోట్ విత్ కోట్. సో మీ అందరికీ ఇప్పటివరకు సీరియస్గా ఒక డిస్కషన్ నడుస్తుంది. ఒక సీరియస్ కాని డిస్కషన్. అద్దాలు పెట్టుకో సుబ్బు, అద్దాలు పెట్టుకోకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అవి కాదులే, నా రేబాన్ గ్లాసెస్ పెట్టుకుంటే మేము చెప్పుకోవచ్చు. సో ఏం లేదండి, ఈ కోట్ నాదే, ఆ కోట్ నాదే, ఆ కోట్ కూడా నాదే. ఇవి అద్దాలు మాత్రం వాళ్ళవే. సో నాకే సంబంధం లేదు. అంటే బాగుంటాయి, కోట్ ఎవరున్నా కూడా కోటీశ్వరుడు అంటారని చెప్పి వేసుకున్నారు అట్లా. అది మా. సో నెక్స్ట్ క్వశ్చన్. Namaste, my name is Suganya Alagarsamy. I work for IBM and I completed my yoga teacher training in heartfulness, and I am advanced quantum healer in heartfulness, and I am a regular meditation practitioner. So I would like to ask one question to brother. Yeah. Like how the So she works in IBM. I will do Wanta with my BM. And Basmati BM and Sanna BM, Sona Masura BM. Okay, ask me sister, no problem. I would like to know how this heartfulness meditations helps people who are working in software IT professional basically. So, you know how is your question? You know how is your question? You are asking a doctor how to heal this public. You didn't tell the problem. How can I give you a solution? So you have to tell the problem. What are the software people are facing with? Because I am a doctor, I know how what stress I face with patients. I face with surgeries. I face stress with surgeries. I face surgeries with complications of surgeries. I know all these things, but I don't know about IT. So you tell me the problem. Actually, these IT people are more fun oriented. Yeah. They are feeling this meditation is waste of time. Okay. They are happy with dating, Okay. going fun out. Yeah. How this meditation? Why you want to introduce meditation for them when they are happy with themselves? So when they are happy with themselves, they won't get connected with meditation or anything. So when you face stress, when that stress is relieved, then only they will connect with something. So many patients come to me. They come to me with an illness. So once they come, I will give some medicine. If that getting treated, they will come back again. If not, they will go to another doctor. So no connection established. Without relief, there is no establishment. There is no relief at all. There is no problem at all. So they are happy with their lives. So you cannot force them to come. Okay. So if you want to introduce them meditation, tell about benefits of meditation. Whomsoever get inspired, then they may come. They may come. Some souls are actually what we feel on earthly life. We are getting birth as an individual, and we are growing like this, and we are getting developing emotions. We are developing tendencies. We are very poor in English. So we are getting birth as a human being by nature, by family circumstances. We are developing so many tendencies, so many qualities. That's what we feel. But what my perspective is, we are getting birth with lot of tendencies from our past births. So from our past births, we are carrying those tendencies. So some tendencies will be motivating towards meditation. Even though they don't have any problem, they will come to the meditation immediately after first sitting. But because that is past birth samskaras. That's what master says. That's what past birth samskaras. That theory I proved myself. Okay. So those tendencies automatically they will get connected. When they are in stress, you go and heal them. They will get connected. When they are not in problem, when they are happy with drugs and all, you cannot connect them, you cannot heal them. Some motivational force is needed to get connected with something. Okay, some necessity. So what Lalaji Master says, necessity is mother of invention. Why so many people are coming into the heartfulness? Because problems with wives. Because problem with boss. Because problem with husbands. Because problem with money. Because problem with health. Because problem with stress. Amongst all, the biggest problem for males is problem is wife. For wife, husband is the biggest problem. They cannot ignore themselves. That. Am I correct or not? Yes. Only Lifetime necessity. Problem. Yes, okay. Understanding problems, connectivity problems.
Okay, freedom problems. So wife and husband, freedom problems. So wife cooks something very good. Husband taste it like just yeah, it's okay, bye. So she get hurted. She worked for half an hour. She cooked something very best with her heart and all. And husband ignored it totally. She calls. She get fire somewhere. So because of that fire, she started fighting. Then husbands, you are putting some food, you are quarreling for that. So I don't stay in this home. Take divorce, go buy. Just an appreciation. Your food is excellent. Then she feels very happy. Next time you have to suffer with same food. Next time you have to suffer with same food. So saying excellent or denying it, ignoring and facing quarreling, your choice. So facing same dish again and again, that really, you know, so many IT people catering. Okay. Thank you. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ టైం లేని వల్ల కొద్ది అంటే నాకుంది. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాను నేను. అడగండి అడగండి. ఓకే. ఇల్నెస్ ఇల్నెస్ ఎంతవరకు క్యూర్ చేసుకోవచ్చు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ త్రూ? సో మాస్టర్ ఫస్ట్ అడ్వైజెస్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ హెల్త్ ప్రాబ్లమ్, గో అండ్ కన్సల్ట్ డాక్టర్. సో మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఫస్ట్ చాయిస్, medical management is first choice, surgical management is first choice, as medical system is fully advanced and that is healing health directly. Okay, for the sake of confidence, for the sake of stress relief, for the sake of peace, for the sake of pain management, you can follow heartfulness meditation and you can go through heartfulness meditation. You can take sittings and indirectly you will get lot of answers through that meditation process, how you are, why you are suffering that. So retrogradely it goes, but directly health issues, master advice to consult doctor only. That's why established on super specialty center. అంటే ఉంది హీలింగ్. ఓకే. చాలా వరకు ఈ మధ్య కాలంలో స్పిరిచువల్ సిస్టమ్స్ అన్ని చాలా ఉన్నాయండి. సో దాంట్లో టచ్ థెరపీ ఒకటి వస్తుంది, క్వాంటమ్ థెరపీ అని వస్తుంది, ఐఎమ్ ఆల్సో అడ్వాన్స్ క్వాంటమ్ థెరపిస్ట్ బ్రదర్. సో దట్ ఈస్ ఎ ఇండివిజువల్, because I am a doctor and I am a medical profession person, so I cannot appreciate other professions because that's a ego problem, you know. I cannot say that you Note this point. She is a quantum healer, how can say Note that? this, note Because this I am missing my Underline client. So I miss my client, that's why I don't. I Underline say it, quantum underline therapy doesn't work at all, so you just come to me, I will give medicine, I will do surgery, you go through only that. Remaining systems I cannot appreciate. You appreciate, you market yourself. That is the only solution. That is the only solution. Our medicines also. But there are so many healing systems existed in this world which we don't know. But as a allopathy person, I advise only medical treatment. But I myself got a pain relief once in almost 20 years back with pranic healing for my knee pain. There was immediate relief around 20 minutes. After that, knee pain didn't come again. సో ఐ డింట్ గో టు దట్ ప్రాణిక్ హీలింగ్ అగైన్. సో ఆ మోకాళ్ళ నొప్పి మళ్ళీ రాలేదు, మళ్ళీ ప్రాణిక్ హీలింగ్ సైడ్ కూడా నేను పోలేదు. కాబట్టి ప్రాణిక్ హీలింగ్ అంతవరకే పనిచేసింది. సో మిగతా సిస్టమ్స్ అన్నీ ఉన్నాయండి, అది ఇండివిజువల్ పర్సెప్షను. బట్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. యు ఆర్ ద గ్రేటెస్ట్ సూపర్వైజర్ ఆఫ్ దట్. యువర్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ రిక్వైర్డ్ ప్రాపర్టీ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ యువర్ సర్వైవల్. సో మెయింటైన్ దట్ ప్రాపర్టీ ఇన్ ఏ వెరీ మెటిక్యులస్ వే. వాట్ ఎవర్ సిస్టమ్ యూ మే ఫాలో, మెటిక్యులస్ వే యువర్ హెల్త్ మస్ట్ బి ఫాలోడ్. మీ ఆరోగ్యానికి మీరే సంరక్షకులు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఆరోగ్యమే లేకుంటే మీరే లేరు. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీకు నచ్చిన ఏ సిస్టమ్ అయినా పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయండి. పర్సనాలిటీ, వ్యక్తిత్వం, మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ త్రూ అది ఎలా చేంజ్ అవుతుంది? చేంజ్ అయిన వారు ఎవరైనా ఉన్నారా? ఓకే. సో మెడిటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఫ్రమ్ ది గ్రాస్ టు ఫైన్, రిఫైన్డ్ అండ్ సటిల్ అండ్ సటిలెస్ట్. అంటే చాలా ఉన్నతమైన హైలీ క్వాలిఫైడ్ పర్సనాలిటీకి డెవలప్ అవుతూ, ఎవరిని నొప్పించని విధంగా ఉంటూ, అందరితో కూడా పాజిటివ్గా ఉండగలుగుతూ, అందరినీ స్మార్ట్గా మేనేజ్ చేయగలుగుతూ. ఎందుకంటే ఆయన చేసేది నాకు నచ్చదు, బట్ ఆయనతో నా పని జరగాలి, ప్లస్ ఆయన పని కూడా జరిపించాలి. డాక్టర్గా నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఆయనకు నచ్చాలి. సో నేను వస్తూనే గట్టిగా అరుస్తూ నేను ట్రీట్మెంట్ రాసిచ్చాను అనుకో, ఈజ్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, యూ వోంట్ టేక్. సో నా మీద నమ్మకం లేక అతను నేను రాసే మందులే తీసుకోడు, దానివల్ల అక్కడే సెటప్ అయిపోతుంది. సో అక్కడే నేను పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టు. సో వచ్చిన వారిని సాఫ్ట్గా చేయాలి, మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. సో పర్సనాలిటీ మరీ గ్రాస్ నుంచి పోవడానికి ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో
ఏమై హెల్ప్ అవుతుంది అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేసే కొద్దీ లోపల హార్ట్ అనేది డెఫినెట్గా క్లీన్ అవుతూ మనలో ఉన్న సంస్కారాలు, మనలో ఉన్న గుణగణాలు, మనలో ఉన్న టెండెన్సీస్ అవన్నీ కూడా మెల్లమెల్లగా క్లీన్ అవుతూ దట్ పర్సన్ విల్ బికమ్ వెరీ మచ్ సాఫ్ట్ అండ్ హీ విల్ బికమ్ ఆయన మెల్లమెల్లగా సాఫ్ట్ అవుతూ అందరితో మాట్లాడడం సాఫ్ట్గా అవుతుంది, అందరితో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆ రకంగా పర్సనాలిటీ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే చేంజ్ అవుతుంది. అంటే వితిన్ 1 month చేంజ్ కావాలన్న పర్సనల్ అంటే చేంజ్ కాని పని. బికాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు ఎవరినైనా చూసారా అని, నాకు నేనే చూసుకున్నానమ్మా. బికాజ్ మెడిటేషన్ లేనప్పుడు నేను చాలా అరగెంట్ ఫెలోని. ఎగ్జాంపుల్ కోసం చెప్పడం లేదు, బట్ మై క్వాలిటీస్ వెరీ మచ్ అరగెంట్. ఎందుకంటే నా చుట్టూ ఉండేవాళ్ళు అందరూ నాతో కొట్లాడేవాళ్ళు. ప్రాబ్లం వాళ్ళల్లో ఉందనుకొని కొట్లాడేవాడిని. తర్వాత తెలిసింది నా అరగెన్స్ అని, తర్వాత మెల్లగా నా ఈగో అని తెలిసింది, మెల్లగా నా నెగిటివిటీ అని తెలిసింది. మెల్లగా దాంట్లో నుంచి బయటికి పడుతూ ఈరోజు పాజిటివ్గా అందరినీ అబ్బా టీవీ ద్వారా కొన్ని కోట్ల మందిని నవ్వించగలుగుతున్నాం. ఎందుకంటే ఐ అండర్స్టూడ్ ఐ ఆమ్ ద ప్రాబ్లం. బికాజ్ ఫర్ మై పాస్ట్ బిహేవియర్, ఫర్ మై రైట్ నో బిహేవియర్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ చేంజ్. నా గత ప్రవర్తనకి ఇప్పుడు ప్రవర్తనకు నాకే అనిపిస్తుంది చాలా చేంజ్ ఉంది. ఇది ఎట్లా తయారవుతుందంటే మెడిటేషన్లో కూర్చున్న ప్రతిసారి నాలో ఉన్న కోపం వెళ్ళిపోతుంది. అనవసరంగా ఆ మాట మాట్లాడినామే, అనవసరంగా ఈ మాట మాట్లాడినామే, అనవసరంగా అప్పుడు అట్లా అరిచామే అనేది నేనే రియలైజ్ అవుతూ వస్తూ మెల్లమెల్లగా పర్సనాలిటీ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో బాబూజీ అడ్వైస్ ఇచ్చేది ఏమంటే, సో మనిషి ధ్యానం ద్వారా పశుత్వ స్థాయి నుంచి యానిమల్ స్టేజ్ టు మనిషి స్థాయికి అంటే మానవత్వ స్టేజ్కు హ్యూమన్ స్టేజ్కి వస్తాడు, దాని నుంచి డివైన్ స్టేజ్కి వెళ్తాడు అంటాడు. సో నేనైతే ఇంకా డివైన్ స్టేజ్కి రాలేదు, కానీ ఒక చిన్న స్థాయి మనిషి స్థాయికి అయితే నేను డెవలప్ అవ్వగలిగాను. బికాజ్ లాట్ ఆఫ్ నెగిటివిటీ వర్స్ దేర్ విత్ మీ. సో అంత ఈజీగా ఏది యాక్సెప్ట్ చేసేవాడిని కాదు, అంత ఈజీగా ఏది మాట్లాడేవాడిని కాదు, అంత అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేటివి. ఏమంటావు అనిల్? సో యా దట్స్ ద విషయం. Okay, so that's how it personality changes over a period of time because of inner cleaning of tendencies and samskaras. So definitely that happens, but it takes time, and also they must be interested in changing their character. సో మాస్టర్ అదే అడ్వైజ్ చేస్తాడు, నేను నిన్ను తీసిపోయి బ్రహ్మాండ మండలంలో కూర్చోబెట్టగలను, కానీ నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సింది నువ్వే అని మాస్టర్ గారు చెప్తారు. సో దే మస్ట్ బి విల్లింగ్ టు చేంజ్ దేర్ బిహేవియర్, దే మస్ట్ బి విల్లింగ్ టు చేంజ్ దేర్ వర్డింగ్, దే మస్ట్ బి విల్లింగ్ టు చేంజ్ దేర్ క్యారెక్టర్. సో ఇవన్నీ కూడా వాళ్ళు కష్టపడి చేసుకోవాల్సిన విషయాలు. సో నేను నీకు చెప్పినాను కాబట్టి నీకు పర్సనాలిటీ చేంజ్ అవుతుందని కాదు, బట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈజ్ ఎ బెస్ట్ థింగ్ దోస్ హూ వాంట్ టు చేంజ్ దెమ్సెల్వ్స్. ఎవరైతే చేంజ్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద బెస్ట్ మెథడ్ అని నేనైతే అడ్వైజ్ చేస్తాను. డెఫినెట్గా ఇక్కడ ఇందులో లోపలున్న సంస్కారాలు, గుణగణాలు క్లీన్ అవుతూ 2002లో నా స్పిరిచువల్ కండిషన్స్కి ఈరోజు నా స్పిరిచువల్ కండిషన్కి చాలా చేంజ్ ఉంది. వై హౌ దట్ హ్యాపెన్స్? బికాజ్ మాస్టర్ క్లీనింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు రిమెంబరెన్స్లో కూర్చుంటే కోపం కూడా రాదు, చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తాను నేను. సో వెన్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ రిమెంబరెన్స్ ఐ డోంట్ గెట్ యాంగర్ ఆల్సో. సో దట్ ఇమీడియట్గా వాష్ అవుట్ చేంజ్ వస్తుంటుంది. సో మాస్టర్ అడ్వైజ్ సో మెనీ టైమ్స్, కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఇన్నర్ మాస్టర్. మీలో ఉన్న ఇన్నర్ మాస్టర్తో పోల్చుకుంటూ బిహేవ్ చేయండి. సో ఆ పోల్చుకొని చేయగలిగే ఇంట్రెస్ట్ ఉండాలి, సంసిద్ధత ఉండాలి. దెన్ ఓన్లీ పర్సనాలిటీ చేంజ్ విల్ హ్యాపెన్. బట్ డెఫినెట్గా షైన్ అవుతుంది. దట్స్ గ్రేట్ థింగ్ బ్రదర్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, చాలా వరకు చూస్తూ ఉంటాం. మెడిటేటర్స్ అయినా కూడా కొద్దో గొప్ప కోపమో లేకపోతే ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి మనతో. కంప్లీట్. సో ఒక్కసారి క్లీనింగ్ లో కూర్చుంటే విదిన్ అంటే ఆఫ్టర్ క్లీనింగ్ అంతా వైప్అవుట్ అవుతుంది. అది ఎలా సాధ్యం సైంటిఫిక్ గా? ఎలా సైంటిఫిక్గా సాధ్యం కాదు, ఇది ఓన్లీ స్పిరిచువల్ ప్రాసెస్. బికాస్ స్పిరిచువల్ ప్రాసెస్ అండ్ ఇండివిజువల్ సబ్జెక్టివ్ ప్రాసెస్, ఆబ్జెక్టివ్ కాదు ఇది. సో క్లీనింగ్లో సైంటిఫిక్ గా అని ఎందుకు అడుగుతున్నానంటే, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ నేను అందులో మాస్టర్స్ కూడా చేశాను. ఇందులో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఊహించి ఏవైతే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటామో అది తొలగిపోతున్నాయి అని ఊహిస్తుంటాము. ఇది కూడా హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ కూడా ఒక మెథడ్ లా, అంటే ఎన్ఎల్పి మెథడ్ లా అనిపించింది నాకు. yes brother, so I'm asking in that way. ఓకే దాని ప్రకారంగా అయితే క్లీనింగ్లో కూర్చున్న మరుక్షణం నేనైతే చాలాసార్లు ఇమ్మీడియట్ రిలీఫ్ ఫ్రమ్ మై యాంగర్ రియలైజ్ అయినా. బట్ నేను క్రియేట్ చేసిన చూడు అదర్స్ యాంగర్, అది కాలా. దే ఆర్ స్కోల్డింగ్ అగైన్ అండ్ అగైన్. They are fighting with me again and again. So only cleaning in yourself is not sufficient, it seems. We should try to make, not to create samskaras in others, not to create anger in others, not to create emotion in others.
పక్క వాళ్ళలో ఎమోషన్ అవన్నీ తయారు కాకుండా చూసుకోవాల్సిన డ్యూటీ కూడా మన మీద ఉందని నాకు తర్వాత తెలిసి వచ్చింది. సో క్లీనింగ్లో కూర్చుంటే ఏమవుతుందంటే ట్రాన్స్మిషన్ సంకల్పం వల్ల సంకల్ప శక్తి పెరిగిపోతూ మనలో ఉన్న గ్రాస్నెస్ అంతా డెఫినెట్గా క్లీన్ చేయబడుతుంది. సో మాస్టర్ చేసేది అదే. సో ఆయన సంకల్ప శక్తితో మనలో ఉన్న సంస్కారాలన్నీ తొలగించేస్తాడు. సో మనం ఇండివిజువల్గా చేసుకుంటాం. ప్రిసెప్టర్స్ మా లెవెల్లో మాకు ఇచ్చిన పర్మిషన్ లెవెల్లో చేస్తాం. మాస్టర్ హోల్ హార్టెడ్గా చాలా జన్మల వరకు చేసి అదంతా క్లీన్ చేస్తాడు. సో సంకల్ప శక్తి ఇక్కడ చాలా వర్కౌట్ అవుతుంది. సో ఇది సబ్జెక్టు అంటే ఎవరిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అంశం కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పలేను. బట్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే దాని ప్రకారం న్యూరాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో రిలాక్స్ అవుతాం కాబట్టి మన మాట చేంజ్ అవుతుంది. ఏమే కరెక్ట్ అన్నట్టు. సో మనం అవతలలో కోపం కూడా క్రియేట్ కాకుండా ఉండేటట్టు మన బిహేవియర్ ఉంటే బెటరు. మనం క్లీన్ చేసుకున్నా కూడా అవతలలో చల్లారు ఈజీగా. అందుకే మాస్టర్ అన్నాడు, మీరేమో ఎదుటి వాళ్ళతో ఫ్లడ్ చేస్తారు, ఫ్లడ్ చేసిన తర్వాత వాళ్ళ సంస్కారాల పరిస్థితి ఏమన్నాడు, వాళ్ళల్లో క్రియేట్ చేసిన ఇంప్రెషన్స్ పరిస్థితి ఏమి, అదెవరు క్లీన్ చేస్తారు, వాళ్ళేమో నా దగ్గరికి రారు, వాళ్ళు క్లీన్ చేసుకోరు, దే ఆర్ లాకింగ్ అప్. సో మీ బిహేవియర్లో ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఓకే. సో చాలా వరకు మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అయితే పాటిస్తూ ఉంటాం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ త్రూ పర్ఫెక్షన్ ఎప్పటి వరకు వస్తుంది, ఎంతకాలం కంప్లీట్ అయ్యింది పర్ఫెక్షన్ అయినాను అని ఎప్పటి వరకు మనము ఆశించవచ్చు? ఓకే. హార్ట్ఫుల్నెస్లో పర్ఫెక్షన్ ఈజ్ ఎండ్లెస్. ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. సో ఆయన అంత పర్ఫెక్ట్గా మనం ఈ జన్మకు కాలేము. సో జన్మలు పంపిస్తూనే ఉంటాడు అంత పర్ఫెక్ట్ అవ్వడానికి. సో అంత పర్ఫెక్ట్గా కావాలని కానీ కొద్దిగా పర్ఫెక్షన్ అయితే వస్తుంది. సో ధ్యానం అనేది ఒక సర్టెన్ లిమిట్ వరకు చేస్తూ ఆ సర్టెన్ లిమిట్లో ఏమవుతుందంటే వీ కెన్ మెయింటైన్ ధ్యాన స్థితి కాన్స్టాంట్ రిమెంబరెన్స్ ద్వారా మెడిటేటివ్ స్టేట్ అనేది పర్మనెంట్గా మనమే హోల్డ్ చేసుకొని మన పర్సనాలిటీలో భాగం అయిపోయింది అనే స్టేజ్ అప్పుడు మెడిటేషన్ స్టాప్ చేయొచ్చు. బట్ అట్లా చేయగలిగింది ఓన్లీ మాస్టర్స్, మిగతా వాళ్ళు చేయలేము. మనం పరిపూర్ణత అనేది అలా భావించవచ్చు. పరిపూర్ణత అని అనలేము దానికి. ఎందుకంటే డీప్ మెడిటేటివ్ స్టేట్ని అచీవ్ చేసేది బాబూజీ గారికి సాధ్యమైంది. లాలాజీ చెప్పాడు, ఈ రోజు నుంచి నువ్వు ధ్యానం చేయనక్కర్లేదు, నీ ధ్యాన స్థితి ఫిక్స్ అయ్యిందని చెప్పేసి. బాబూజీ చారీజీకి చెప్పాడు 1973లోనో 74లోనో చెప్పాడు, ఈ రోజు నుంచి నువ్వు మెడిటేషన్ చేయనవసరం లేదు, నీ ధ్యాన స్థితి కంప్లీట్గా లాక్ అయిపోయింది. సో మిగిలిన టైం అంతా నా సర్వీస్ కోసం వాడని చెప్పాడు. సో దాజీ గారికి అది చెప్పారో లేదో నాకు తెలీదు. సో ఆ ధ్యానం అనేది ఆ కంప్లీట్ కనెక్టెడ్ స్టేట్ ఆఫ్ కాన్స్టాంట్ రిమెంబరెన్స్కి వెళ్ళినప్పుడు స్టాప్ చేయొచ్చు. మాస్టర్స్ అడ్వైజ్ చేశారు కానీ ఇండివిజువల్లో నాకు తెలీదు. పర్ఫెక్షన్ అంటారా? సో పర్ఫెక్షన్, గాడ్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్. సో వీ హ్యూమన్స్ కెనాట్ బి పర్ఫెక్ట్, అంతే. సో దాంట్లో డిక్టిమ్ అది. సో మనం ప్రయత్నం చేసుకుంటూ పోతాం. ఈవెన్ మాస్టర్స్ సెడ్ వీఆర్ స్టిల్ ఇంపర్ఫెక్ట్, వీఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్, వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ క్రియేషన్, దే టోల్డ్ లైక్ దట్. సో పర్ఫెక్ట్ అనకూడదు కానీ డీప్ మెడిటేటివ్ గాఢ ధ్యాన స్థితిని మెయింటైన్ చేయగలిగిన రిమెంబరెన్స్ మనం సాధించినామా లేదా. సో ధ్యానంతో మనం ఏం చేస్తాం, ఒకే దాన్ని స్మరించుకోవడం ఎక్కువ చేసుకుంటూ వస్తాం. ఆ స్మరణ పెంచుకుంటూ ఒక దశలో ఆ స్మరణలోనే ఉండిపోతాం. అదే ధ్యానంలాగే ఉంటుంది. 24 hours ఆ ధ్యానంలోనే ఉంటాం మనం. ఇంకా సపరేట్గా అదొక యాక్ట్ లాగా చేయాల్సిన పని లేదు. ఎస్ బ్రదర్. సో రిమెంబరెన్స్, సో ఎప్పుడైతే అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో కాన్స్టెంట్ రిమెంబరెన్స్లో మాస్టర్ ఇమేజ్ని భావిస్తామా, లేకపోతే ఆ అనుభూతి ఏదైతే మెడిటేషన్ త్రూ వచ్చి ఉంటుందో ఎక్స్పీరియన్స్? మాస్టర్ క్లియర్గా ప్రిస్క్రైబ్ చేసిన మెథడ్ ఒకటే ఉంటుంది. నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉందని చెప్పి కూర్చోమన్నారు. అక్కడ జరిగే ఇన్నర్ సిస్టమ్ని గమనిస్తూ ఉండమన్నారు. నా హృదయంలో దివ్య తేజస్సు ఉన్నది మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకోమన్నారు, మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకోమన్నారు. ఆ రకంగా నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు అనేది స్మరించుకోమని చెప్పారు. మిగతా టైంలో మాస్టర్ని స్మరించుకుంటూ పనిచేయండి అని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి. సో నేను మాస్టర్స్ ఇచ్చిన గైడ్లైన్స్ మాత్రమే ఫాలో అయ్యే టైపు. సో మాస్టర్ని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా రిమెంబరెన్స్ చేసుకోవాలి వద్దనేది మాస్టర్స్ చెప్పలేదు. సో వాళ్ళు చెప్పిన మెథడ్ని మనం కరెక్ట్గా అడ్వైజ్ చేసి, వాళ్ళు ఇచ్చిన ప్రేయర్ ఉంది కదా, ఓ మాస్టర్ మానవ జన్మకు యథార్థ లక్ష్యము నీవే, మేము ఇంకనూ మా కోరికలకు బానిసలే, ఆ ప్రార్థన అనేది మనస్ఫూర్తిగా ఆఫర్ చేసినప్పుడు మాస్టర్ కనెక్ట్ అవుతావు. ధ్యానంలో నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉందన్నప్పుడు ఆయన చూసుకుంటాడు ఆ వర్క్ అంతా. మిగతా టైంలో మాస్టర్ని ఫిజికల్గా అయినా స్మరించుకోమని చెప్పినారు. బికాజ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మాస్టర్ని ఇండివిజువల్ లాగా మనం స్మరిస్తుంటే ఒక 10-15 నిమిషాల తర్వాత వాళ్ళ రూపం డిఫ్యూజ్ అయిపోయి ఒక హోల్ పెద్ద యూనివర్స్ నా చుట్టూ క్రియేట్ అవుతుంది. దట్స్ వాట్ మై ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. సో దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ విత్ నార్మల్ హ్యూమన్ ఫ్లెష్. దేర్ బాడీ టోటల్లీ రీకన్స్ట్రక్టెడ్ విత్ న్యూ డివైన్ అటామిక్ ఎనర్జీ, దట్ ఈస్ టోటల్లీ రీకన్స్ట్రక్టెడ్ విత్ దట్. సో మీరు ఆయన మీద మెడిటేషన్ చేస్తూ పోయినారు. బాబూజీ గారు లాలాజీ మీద ధ్యానం చేస్తూ పోయినారు. ధ్యానం చేస్తూ పోయి కొద్దీ ఆయనలో సర్వాంతర్యామి మొత్తం యూనివర్సే ఓపెన్ అయ్యే దివ్య స్థితిలో ఆయన శరీరం ఉంది.
బాబూజీ గారికి కూడా అదే ఎక్స్పీరియన్సే చారీజీ గారికి. సో ఆ రకంగా వీళ్ళు మాస్టర్స్ ఎట్లయినారంటే వాళ్ళ టోటల్ ఫిజికల్ బాడీ టాప్ టు బాటమ్ టోటల్లీ రీకన్స్ట్రక్టెడ్ విత్ డివైన్ ఎనర్జీ. సో వాళ్ళ ఫామ్ మీద టాప్ టు బాటమ్ కలిపి మెడిటేషన్ చేసినాం అనుకో టోటల్ ఫామ్ మీద డెఫినెట్లీ యూ విల్ గెట్ మెర్జెన్స్ విత్ దెమ్. అదైతే మాస్టర్స్ బుక్లోనే లాలాజీ బుక్లో ఉంది అది. దట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. Ah, సో కొత్త వాళ్ళు అంటే న్యూ కమర్స్ చాలా మంది వస్తున్నారు, yeah. వీళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు? ఎలా ఎక్స్పీరియన్స్ గురించి చాలా వరకు మాట్లాడుకున్నాము. సో వాళ్ళను అక్కడికి రావడానికి మెయింటైన్ చేయమని మన చుట్టుపక్కల వాళ్ళని చెప్తా, మన పాత అభ్యాసం చెప్తా. కూర్చా దానాన్ని కూర్చా రే మనకబ్బా అంటుంటారమ్మా. వస్తున్నాయి పాపం వాళ్ళకేది తెలియదు పెట్టదు ఏం తెలియదు. వస్తున్నాయి విల్ బి ఫైటింగ్ షౌటింగ్ అండ్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్. వీఆర్ డిస్కసింగ్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ బిఫోర్ దెమ్. సో దే ఫీల్ ఇండిసెన్సీ అండ్ ఇన్సెక్యూరిటీ విత్ దిస్ సిస్టమ్ అండ్ దే లీవ్. So because instead of that, we sit with them, we'll group discuss with them, we'll do group discussions, we'll share our feelings, we'll share our inner experiences, we will motivate them, we'll encourage them to do meditation and all. So like that we have to encourage newcomers. That's our duty, our responsibility. Because as a realized person, our duty is to encourage them to meditate. So not to discuss about nuisance before them, not to show your indecent behavior with them, not to show your indecent character before them. This is my advice. యా దట్స్ గ్రేట్ బ్రదర్. Okay. ప్రాణహుతి మాస్టర్ నుంచి ప్రవహిస్తుంది అంటారు. Yeah. సో అది యాక్చువల్గా ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, Okay. మానవులకి ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు? Okay. సో ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు? ఓకే. సో ప్రాణాహుతి శక్తి అనేది డివైన్ సోర్స్ నుంచి పుడుతుంది. సో అది మాస్టర్ దగ్గర నుంచి కూడా కాదు వచ్చేది. మాస్టర్ త్రూ మెడిటేటివ్ ప్రాసెస్ హీ కనెక్ట్ టు దట్ సోర్స్. ఆ సోర్స్ ద్వారా ఆయన కనెక్ట్ అయినందువల్ల ఆయన హృదయంలోకి అది ప్రవేశిస్తూ ఆ హృదయంలో నుంచి మొత్తం విశ్వానికంతా కూడా ప్రవహిస్తుంది. సో ఆయన దాంతో తను అనుకున్న పని ఈ విశ్వం మీద పని ఏమేమైతే చేయాలో అదంతా చేయగలుగుతాడు భగవంతుని ఆర్డర్స్ ప్రకారం, నాట్ ఆఫ్ హిజ్ ఇండివిజువల్ చాయిస్. భగవంతుని ఆర్డర్స్ ప్రకారం ఆ ప్రాణాహుతి శక్తితో ఈ విశ్వంలో ఎప్పుడు ఎక్కడ ఏ పని జరగాలనేది శాసిస్తూ పనిచేస్తూ ముందరికి వెళ్తాడు. వాళ్ళల్లో అస్సలు కొద్దిగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని సబ్జెక్ట్ ఏదైనా ఉంది మాస్టర్ డైరెక్ట్గా అంటే అది మనుషులే. సో మనుషుల్ని ఆయన డైరెక్ట్గా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. సో నేను గ్రహాన్ని 2 సెకండ్లు 2-3 డిగ్రీలు కావాలంటే 5 నిమిషాల్లో జరుపుతా, కానీ ఒక మనిషిని 1 మిల్లీమీటర్ లోపలికి అడ్వాన్స్ చేయించాలన్న మన హృదయంలోకి నా వల్ల కాదు, వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరంటాడు. ఓకే. అందువల్ల డీప్గా మెడిటేషన్ చేస్తానని నేను కూర్చున్నప్పుడు ఆయనకు వర్క్ చేసే అవకాశం ఇచ్చినట్టయితుంది. ఆయన నమ్మినప్పుడు ఆయన మీద పనిచేసే అవకాశం వస్తుంది. ఆయన ప్రేమించినప్పుడు ఆయన నా మీద పనిచేసే అవకాశం వస్తుంది. సో ఆయన నా మీద పని చేసుకునేటట్టు చేసే యాటిట్యూడ్ డ్యూటీ నాదే. ఫస్ట్ సిట్టింగ్, 2వ సిట్టింగ్, 3వ సిట్టింగ్ మనం బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతాం. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయినారనుకో ఆటోమేటికల్లీ దే విల్ మూవ్ విత్ అస్, దే విల్ కనెక్ట్ అండ్ దే విల్ ఎక్స్పీరియన్స్. సో వన్స్ దే గెటింగ్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ సైంటిస్ట్ రియల్లీ. ఎందుకంటే నాకు కూడా ఎవరు చెప్పలేదు మెడిటేషన్లో నాన్ వెజ్ వదిలేమని ఎవరు చెప్పలే. ఐ లెఫ్ట్ నాన్ వెజిటేరియన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ జాయినింగ్ 2 months ఆఫ్ మిషన్. ఇమ్మీడియట్లీ 2 monthsలో వదిలేసాను. ఎందుకంటే దెర్ ఈస్ ద గ్రాస్ డిఫరెన్స్ బిట్వీన్ మెడిటేషన్ విత్ నాన్ వెజిటేరియన్, మెడిటేషన్ వితౌట్ నాన్ వెజిటేరియన్. ఆ ఫుడ్ తీసుకున్న రోజు నా మెడిటేషన్ డీప్గా కనెక్ట్ అవ్వట్లేదు, అందుకని వదిలేసా. సో దట్ ఈస్ ఎ ఇండివిజువల్ సబ్జెక్టివ్, బట్ మాస్టర్స్ క్యాన్ వర్క్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దెమ్. సో వాళ్ళని వర్క్ చేస్తూ ఈ సృష్టి మీద పరిపాలిస్తూ ఈరోజు రామచంద్ర మిషన్ని, స్పిరిచువాలిటీని రామచంద్ర మిషన్ ద్వారా ఈ ప్రపంచానికంతా కనెక్ట్ చేస్తూ ఎన్నో కోట్ల మందిని ఆధ్యాత్మికత వైపు మరలించగలుగుతున్నారంటే వాళ్ళు సోర్స్తో కనెక్ట్ అయ్యి డ్రా చేస్తున్న ప్రాణాహుతి శక్తి, యోగిక్ ట్రాన్స్మిషన్ పవరే. సో దే ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ దట్, ఆల్వేస్ 24 hours a day they are connected with that, they are working on that, with that they are always their subconscious state, their super conscious state, that is working constantly. సో మిగతా మెడిటేషన్స్ కన్నా ప్రాణహూతి హార్ట్ఫుల్నెస్లో ఉంది. అసలు ప్రాణహూతి గురించి నార్మల్ పర్సన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వాక్యంలో ఏమి లేదు, వచ్చి కూర్చొని మెడిటేషన్ చేయండి. వెరీ సింపుల్. ఇది గాల్లో పోతాండలేదు కదా. ఇప్పుడు ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ఉందంటే మై మొబైల్ షుడ్ బి వర్కింగ్. సో మై మొబైల్ ఈజ్ నాట్ వర్కింగ్, సో దెర్ ఈజ్ నో సెల్ ఫోన్ సిగ్నల్. కరెక్ట్. లైక్ వైజ్ ఇఫ్ యూ మెడిటేట్ ఓన్లీ దెన్ యూ విల్ రియలైజ్ ప్రాణాహుతి, అదర్వైజ్ నాట్. ఓకే, అండర్స్టూడ్ బ్రదర్. మాస్టర్ అంటుంటాం. అసలు మాస్టర్ అంటే ఎవరు? మాస్టర్ మాతో ఎలా కనెక్ట్ అవుతారు అండ్ మమ్మల్ని అంటే స్పిరిచువల్ గ్రోత్ వైపు ఎలా తీసుకెళ్తారు? యా, మాస్టర్ అంటే తనను తాను పూర్తిగా జయించుకున్న వ్యక్తిని సహజ మార్గంలో మాస్టర్ అంటారు. పూర్తిగా జయించుకొని భగవంతుని స్మరణలో నిత్యం మునిగిపోయిన వ్యక్తిని మాస్టర్ అంటాం.
నిజమైన మాస్టర్ ఎవరు? భగవంతుడే. సో ఇట్లా సరెండర్ అయిన వాళ్ళని మాస్టర్లుగా చేస్తాం. సో వాళ్ళు తమకున్న ప్రాణాహుతి శక్తి, ఇందాక చెప్పారు, యూనివర్స్ సోర్స్ నుంచి డ్రా అవుతున్న పవర్ని యూనివర్స్ మీద వదులుతూ అక్కడ వాళ్ళ సంకల్ప సిద్ధితో కావాల్సిన పని అంతా చేస్తుంటారు. సో వాళ్ళు ఫస్ట్ 3 సిట్టింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనల్ని కనెక్ట్ అవుతారు మాస్టర్స్. సో కనెక్ట్ అయిన తర్వాత దాదాపు 9 నెలల పాటు మనల్ని వాళ్ళ కంప్లీట్ అబ్జర్వేషన్లో మైక్రోకాస్మిక్ ఎన్విరాన్మెంట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హౌ దిస్ పర్సన్ ఈజ్ మూవింగ్, హౌ వాట్ ఈజ్ నీడెడ్ టు ప్రోగ్రెస్. ఆ రకంగా మనకు తెలియకుండానే మాస్టర్లు మన చుట్టూ కావాల్సిన పరిస్థితులు, మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ కావాల్సిన పరిస్థితులు, మన స్పిరిచువల్ దీనికి కావాల్సిన పరిస్థితులు అన్నీ క్రియేట్ చేసుకుంటూ మనము స్పిరిచువాలిటీ సైడ్ ఎదుగుతూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు క్రియేట్ చేస్తూ మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాబూజీ గారు. చాలా సందర్భాల్లో చాలామంది అభ్యాసులకు కావాల్సినవి క్రియేట్ చేస్తూ వాళ్ళని ఆ సైడ్ రావడానికి చాలా హెల్ప్ చేశాడనమాట. సో ఆ రకంగా మాస్టర్ తన దివ్యశక్తితో, అది అంటే సూపర్ కాన్షియస్ స్టేట్లో చేసే పనులు. మనం ఎప్పుడు ఫిజికల్ కాన్షియస్ స్టేట్లో పని చేస్తాం. సో ఫిజికల్ కాన్షియస్ స్టేట్లో ఏంటి? షేక్ హ్యాండ్ ఇమ్మా. సో షేక్ హ్యాండ్ ఇచ్చాము, అయిపోయింది. మీరు షేక్ హ్యాండ్ అండి, ఇట్లే ఉంటుంది. బట్ దే వాంట్ టు డూ సమ్ వర్క్ విత్ సూపర్ కాన్షియస్ స్టేట్. దే విల్ వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆ సూపర్ కాన్షియస్ స్టేట్లో చేసే వర్క్ నాకైతే తెలుసు. ఐఎమ్ నాట్ ఇన్ సూపర్ కాన్షియస్ పర్సన్. సో మాస్టర్స్ వర్కింగ్ విత్ సూపర్ కాన్షియస్ పర్సన్, మాస్టర్స్ వర్కింగ్ విత్ సూపర్ కాన్షియస్ మైండ్. ఆ సూపర్ కాన్షియస్ మైండ్ ఉన్నందువల్ల వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ పని కావాలో అదంతా చేసేస్తున్నారు. సో దేర్ సూపర్ కాన్షియస్ స్టేట్ ఎక్స్టెండెడ్ అక్రాస్ ద యూనివర్స్. సో యూనివర్స్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో దాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అభ్యాసి ఎలా ఉట్టాలి, ఎప్పుడు ఎక్కడ ఏ అభ్యాసి జాయిన్ కావాలి, ఆ అభ్యాసికి కావాల్సిన పురోగమనానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి, అవి నేను ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అబ్బాయిలో యాటిట్యూడ్ ఎలా ఉంది, అబ్బాయిలో యాటిట్యూడ్ని చేంజ్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని పక్కన పెట్టడానికి చూసుకోవడానికి, ఇట్లా ఇదంతా కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తుంటారు. సూపర్ కాన్షియస్ స్టేట్, నాట్ సబ్ కాన్షియస్ స్టేట్, సూపర్ కాన్షియస్ స్టేట్. సో అదంతా కూడా చేయగలుగుతున్నారంటే చేయగలుగుతున్నారు ఆ పవర్తో. బికాజ్ యాజ్ ఎ ప్రిసెప్టర్ నేను కూడా ఎక్కడో డిస్టెన్స్ సిట్టింగ్ ఇస్తాను. యాజ్ ఎ ప్రిసెప్టర్ ఎక్కడో అమెరికాలో కూర్చున్న వాళ్ళు ఫోన్ చేసి నాకు ఈరోజు సిట్టింగ్ ఇంటి బ్రదర్ అంటారు, కూర్చోబెట్టి ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి అక్కడికి ఇస్తుంటా. అర్ధగంట తర్వాత ఫోన్ చేస్తా, హౌ ఆర్ యూ ఫీలింగ్. సో అర్ధగంట తర్వాత వాళ్ళు చెప్తారనమాట. నాకే పెద్ద ఆశ్చర్యం ఇది, హౌ ఐఎమ్ కనెక్టింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా. సూపర్ పవర్. హౌ దట్ సూపర్ పవర్ హ్యాపెన్ టు మీ. ఐఎమ్ నాట్ ఎ సూపర్ పవర్, రైట్? ఐఎమ్ నాట్ ఎ సూపర్ మ్యాన్. ఐఎమ్ వేరింగ్ అండర్వేర్ ఇన్సైడ్. I'm a gentleman. So how I could give that transmission to the person who is sitting in America, and how this is happening through me. Master is there in Chennai, master is there in Hyderabad. Why he can't give directly? How he is passing the transmission, passing through me? How my sankalpa is working? All these were my doubts. Slowly with experience I am realizing this is a super conscious state work, not a human being work. That's what I have realized. Then that's why I am feeling very much enthusiastic to know more about my spiritual masters. Great things are observing. I am observing very much, very deeper things I am observing. ఓకే. సో గైడెన్స్ మాస్టర్ నుంచి వస్తుంది. Yeah. సో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం చాలా వరకు. అది ఎగ్జాక్ట్లీ ఎటువైపు మనం తీసుకెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేస్తున్నామా, మాస్టర్ డిసైడ్ చేసి తీసుకెళ్తున్నారా? మీ సంసిద్ధతను బట్టి మాస్టర్ డిసైడ్ చేస్తున్నారు. సో మై స్పిరిచువల్ గోల్ ఈజ్ టు రియలైజ్ మాస్టర్, టు బికమ్ మాస్టర్. సో నా లక్ష్యం మాస్టర్ గారిని చేరుకోవడం, మాస్టర్ గారికి నిరంతర స్మరణలో ఉండిపోవడం, మాస్టర్ గారి నా జీవితంలోకి బతకడం నాకు ఇష్టం. అదే నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, నేను ఎక్కువ మాస్టర్ని కేర్ చేయనివ్వట్లేదు, మాస్టర్ నా మీద పని చేయనివ్వట్లేదు. హౌ కెన్ హీ డూ? సో హీ విల్ వెయిట్ టిల్ మై ఫర్దర్ అసిస్టెన్స్. హీ విల్ వెయిట్. He will stop his assistance also sometimes, and till my further assistance he will wait. He is having infinite patience. Okay. So yeah, our decision, our determination helps him to get us to the real goal. So real goal, here we are thinking about real goal. Oh master, you are the real goal of human life. ఆ రియల్ గోల్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. రియల్ గోల్ అనేది మనం రియలైజ్ అయ్యి రియల్ గోల్ సైడ్ వెళ్ళకుండా పొద్దున డబ్బులు కావాలా, 50 లక్షలు డబ్బులు కావాలా, 50 కోట్లు డబ్బులు కావాలా, 500 కోట్లు డబ్బులు కావాలా. సో గోల్ ఈజ్ సంథింగ్ మనీ అండ్ సంథింగ్ 5-6 మ్యారేజెస్, 3-4 మ్యారేజెస్, 10-15 కిడ్స్, దేర్ ఎడ్యుకేషన్, దేర్ ప్రాఫిట్స్, బిగ్ ఎంపైర్. దీస్ ఆర్ అవర్ గోల్స్. దెన్ హౌ కెన్ హీ స్టాప్ అవర్ ఫ్రీడమ్? సో హీ నెవర్ డిస్టర్బ్స్ అవర్ ఫ్రీడమ్. మాస్టర్ మన స్వేచ్ఛను ఎప్పుడు డిస్టర్బ్ చేయడు. మనం ఏది కోరుకుంటే దాని ప్రకారం బతకొచ్చు. కానీ ఆధ్యాత్మిక లక్ష్యం వైపు వెళ్ళాలంటే మాత్రం 100% మాస్టర్స్ అసిస్టెన్స్ మనకు ఉంటుంది. దానికి నాకే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దట్స్ a great thing, brother. Yeah. Brother, one more question. Yeah. Actually, everything is happening based on the design. Yeah. Like designer designing destiny.
I mean our own patterns. Like we are born with few design. Okay. Okay. So few things are predetermined. Yeah. Like whom we are going to get married Yeah. and whom You are going to give give birth. birth. Everything is like a few things are changed. Ah. Like how we can understand which one is getting changed and which one is fixed, and can you suggest like how can we design our destiny? Still it's confused. Okay. Can so you master clarify? Said, okay, I cannot clarify because I am not the master. So master said our samskaras is fixed, so we can't change them. But our destiny can be changed. So master said that very clearly, how you can design your destiny. So for designing destiny, you have to connect with your inner source. From there you have to change the program. So that happens at master's level, not at my level. So I cannot say complete answer for this. So your answer is correct, 100% correct. Even I don't know whom I am going to get as my son. Whether I don't Actually, know. people are saying everything is happening as per our design. Destiny. Cosmic. God is we cannot change anything. Yeah, like yeah. my mother used to say, Ah. everything what is written in our head, it will come. Yeah. You know, a lot of people are saying, Yeah. like For if that everything. master's video is there. You just go through. I cannot give complete answer for that. Okay. Because it is destiny problem. So if I change your destiny, he will he will slap me, he will beat me. Why you are changing his her destiny instead of my destiny will get changed. So I don't want to change your destiny. You please go through your samskaras destiny. If master helps you clean your samskaras, so he will design, he will create a new design in your life, and he will change every program according to our spiritual goal. Because as per my understanding, I can say, I cannot say it at master level. So according to my understanding, my level, so my goal is always master. So 22 years back, I was a drinker. I was a non-vegetarian. I was some little bit high-speed thoughts with some perversions like that. If I play video game, I play for 5-6 days. If I play cards, I will play for 5-6 days. If I drink alcohol, I take almost one full bottle. It was my destiny. So my goal, my interest was always master, to live with master, to live with master, to live with master. For that meditation I was doing. So because of that, there is 100% interest I lost on meditation. Sorry, on non-vegetarian. So sorry. Okay, I'll read it. again. So because after starting meditation, I lost interest in non-vegetarian very soon. So because of that, I'm stopped killing some hens. Because of that, some samskaras are not coming to me. Because of that, my destiny is changing. So yesterday itself, when we were coming by car, we discussed. So at that time, Hariprasad was drinking a lot. If that continued, how would I? So there is no interview in this Kanha. So I used to be with some other drunken fellow, and this person sitting somewhere, that person sitting somewhere, and this sister sitting somewhere, and this Juveria sister sitting somewhere, and all everything will might have been changed. Okay, because my interest always towards meditation. I don't know why. Even I don't know why. Not you. I like meditation. I love meditation. I love masters. I don't know why. Till now I didn't meet them physically, except 2013 November 11th, Chariji master I met for 5 minutes, just 5 minutes. One day I went to meet Daji on August 24th, 2017. I asked only one question. Master, I want to ask only one question to you at his apartment. No one was there. He and I was there. He said, ha, ha. He didn't speak to me. Still I love only Daji. Today Daji's birthday, I could not stop myself keeping there. I came here only to love my Daji. So because of that, lot of samskaras did not happen. So because of that, my destiny changed towards Kanha Shantivanam, and now I am as a preceptor. Now I am as a Abba TV, who are trying to attract lot of people with happiness, and I am trying to put them in meditation. I am trying to give lot of interviews. So my destiny changed because of my love towards my goal. So when you are love towards your goal, things will definitely take a different shape.
Otherwise, if you are taking own samskara, if you want to live only with your own samskaras, so according to Lalaji, your samskaras will get multiplied in this material world. So 2 into 2, 4, 4 into 4, 16, 16 into 16, some 686 like that. So that, okay. So that changes, that formula changes. So 2001 alcohol, 2006 liver cirrhosis, 2010 death. No money, no pediatric surgery, no Chinnara hospital, no Kanha Shantivanam. Not Abba TV. No, not Abba TV. So this is nothing but designing destiny, right? So this is how our goal towards spirituality will change destiny. This is my understanding. Otherwise, I would have been a different pervert. I would have been in jail also by doing some murders. అంతే కదా అనిల్, నువ్వు నవ్వుకుండా సీరియస్గా ఉన్నా అంటే నీకు అర్థం కాలేదన్నా, లేకపోతే నా బొక్కలే చెప్పింది అనుకుంటాను, నాకు తెలియదు. సో మీ ఆత్మ ఉండేది సార్. నా ప్లేస్లో ఇక్కడ ఆత్మని పట్టుకొని తిట్టిపడేసేవాడు. సో అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిజైన్డ్ డెస్టినీ, హౌ కెన్ ఐ బీ ఇన్ Kanha? Completely designed destiny. I cannot be in Kanha because I want to be with alcohol and bar. Because it's design, it's there in your design. Because my interest towards goal is my destiny, changing my destiny. I love alcohol still, but I don't take. I love non-vegetarian. My sons will eat till date. Yesterday also, I only brought them half kg chicken. Otherwise, he will scold me. I don't want to stop his interest. That is my duty. So he is still eating non-vegetarian. I love non-vegetarian, but I don't eat. I never eat. So that is not changing destiny. So goal, spiritual goal will definitely change destiny. Interest towards spiritual goal definitely will change destiny. It is my experience. This is an example for myself. I am the example for myself. Ante. So this is what I can say, but I cannot say complete theory like Daji or Babuji. I cannot speak like that because I don't have deeper routings regarding that. Brother, one more question. Yeah, any questions you are permitted to ask? Brother, people are thinking, my colleagues and everybody thinking, when I say I am interested in meditation, they are making me like Samyar Sannyasi, thinking like this. And they are not thinking like I am interested in material life. And the way they look at me is different. Yeah. So how you cope up in those situations? No, how you say to others like this meditation is for family, material as well as spiritual, balancing both. So can you explain it in briefly? For them or for to you? Both. For them I cannot explain because they don't like meditation. So for you I can explain because my father did not like meditation. He died without doing meditation, not even a single day. Even after I am becoming a preceptor, he didn't take meditation. He was very much angry about my meditation method and all. Oh. He liked only material life. He wanted to earn lakhs and lakhs. Finally, whom he gave? For me. He gave around 7 crores. Don't tell it to anyone. He bought. That's your gift. That's your gift. So he didn't bring that 7 crores to divine world. Not even he went to divine world. He again came onto the earth. Somewhere he might have landed by this time. Some female or male child somewhere in her mother's lap he'll be playing. Okay. So I could not tell her, I could not convince any of my family members. Not even a single family member is my meditator right now in my family. Not even a single member. Everybody get inspired. You are a doctor, you are doing great thing except meditation. They think like it is a negative act, right? Yes. So they think my father treated me like sannyasi. He is not going to get married. He left non-vegetarian. He is going to leave this world. Okay. This is what happened in my personal life. So I could not explain them. I could not convince them. Only thing, I could have managed my emotional stress. I got so many times, I got anger. Why you are always commenting on my meditation, you idiot? So that disturbed their destiny towards spirituality. I disturbed their spiritual goal, it seems. Instead of influencing them in the right way, with my anger and misbehavior, that's what I told. My personality changed a lot. Even though I am keeping, I just keep quiet sometimes. I don't ask, I don't fight, I don't like, I just see this fellow became sannyasi again. So that is a totally individual interest and how you are influencing them with your outcome.
In material life, everything depends on your outcome. Okay, if you are not showing it in a right way, definitely they will move away. Okay, like sannyasis, they are wearing some kashaya vastras and all. Okay, all those things, some materialistic spiritual fellows, not spiritual fellows, materialistic spirituality is there. That sardo, that dress code, that lighting, that everything that attracts them. They are into dump, material dump. They are not into spirituality originally. What spirituality says? Live in remembrance of God, do everything in remembrance of God, leave everything remember to the God, and don't get attached, liberate yourself and come to me. That's what Master is saying, God is saying. Okay, brother, so thank you. material spirituality oddu, spiritual materialism oddu, spirituality we need. With that you can impact. You now almost thousands of people, they are coming to me meditation after seeing my videos. How I could influence them little bit. I was failed in regarding my family members, so the same process I could not do. But outside persons, they are coming to the meditation. So designing destiny depends which goal you want to choose. So you want to earn thousands of lakhs, 1,000 crores, 2,000 crores, 3,000 crores. Your destiny, you are the judge. But once into the spiritual goal, you are not the judge. He is the judge. He will guide you. Okay. Okay, understood? Thank you, namaste. Baunda? Okay, are you happy with the Yeah, explanation? happy. Yeah, okay, Too okay. much happy. Yeah, okay. My colleague, my relative Siva, he is also one of the team member. So Subbu, medical representative, Hi. he is one of the team member. This is Ramesh, medical representative. He is also team member of Abba TV, our channel Abba TV. Means Abba TV. Abba. Abba. So that Abba is in so many places. Lots and lots of places Abba and his sound will reflect. So even Americans are saying Abba, Abba. Yeah. So Abba is a very universal word. So I kept that name as a TV channel name, and now it is around 4.26 lakhs subscribers are there. Worldwide, WhatsApp around 6.5 crores followers are there, and that is Anil, and he's Ultimate Anil. He's mobile mechanic, earth engineer, and so many things he's doing, civil engineer and all. So these are all persons who are trying to come into spirituality now. I could change their destiny by influencing them in a positive way. Otherwise, only with Abba TV, only with material fund and all, they would have left by this time, and they would be in some other place, with some other channels and all. Got it. So, once your spiritual goal is God, and your destiny is spiritual side, judge is God. Judge is master and God. Once your goal is only materialism, you are the judge. You have to come out of that. This is what I have realized through my life experiences. Okay? నమస్తే, వెల్కమ్ టు హార్ట్ఫుల్నెస్. ఈరోజు మనము శివా బ్రదర్తో ఉన్నాము. సో శివా బ్రదర్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఎలా జాయిన్ అయ్యారు, ఎలా సిస్టంలో ఎంటర్ అయ్యారు తెలుసుకోబోతున్నాము. నమస్తే బ్రదర్. నమస్తే. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సౌండ్స్ లైక్ అ గ్రేట్ వైబ్రేషన్ అనమాట. సో ఈరోజు బండారాకు కూడా అటెండ్ అవ్వారు మీరు. సో మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. మేడం, నేను ఇక్కడ అనంతపూర్ నుంచి వచ్చాను మేడం. అనంతపూర్లో డాక్టర్ హరిప్రసాద్ సార్ అని సార్ దగ్గర 2015లో ఫస్ట్ సిట్టింగ్ తీసుకున్నాము. ఇంకా 3 days కంటిన్యూగా అక్కడ ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో 3 days సిట్టింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత సారు టీంతో కలిసి ఒక 8 programs అట్లా కండక్ట్ చేసింటాం మేడం బయట. మళ్ళీ ఆ తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత 1 year స్టాప్ చేసినాను టోటల్లీ. 1 year తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి కలిసి సారు కంటిన్యూ చేయి అన్నారు. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా ఇప్పుడు 3 times 4 times బండారాకి వచ్చినాము. అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ మేడం. అది చెప్పాలంటే అది ఎలా చెప్పాలో కానీ నాకైతే తెలియడం లేదు. అయితే ఇదైతే మాత్రం నా లైఫ్లో గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో రాకముందు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? యాజ్ ఏ పర్సనల్ అంటే అది గమనిస్తాం కదా మమ్మల్ని మనం. అంటే రాకముందు అంటే కొద్దిగా కోపంగా ఉండేది. ఏదన్నా కానీ అంటే ఏదన్నా మనము క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నా కానీ నెగ్లిజెన్స్గా అంటే కొద్దిగా ఇర్రెస్పాన్సిబిలిటీగా చెప్తూ ఉంటే సార్ ఆ తర్వాత మెడిటేషన్లో ఒక 1 year అంటే ఒక 10
10 months తర్వాత కొద్దిగా చేంజెస్ స్టార్ట్ అయినాయి మేడం. అంటే అక్కడంతా గ్రూప్ మెడిటేషన్ ఆడ ఇక్కడ డిస్కషన్లో మనం ఎట్లా చేంజ్ కావాలా, ఎట్లా రెస్పాన్స్ కావాలా, ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా అని టోటల్లీ అంటే నా వరకు నేను సాఫ్ట్గా ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేసేది, ఏదన్నా కోపం వచ్చినా అని కంట్రోల్ చేసుకొని ఏదన్నా రెస్పాన్స్ అయ్యేది. టోటల్లీ డిఫరెంట్ మేడం. దట్స్ అ గ్రేట్ థింగ్ బ్రదర్. సో మెడిటేషన్ పాటిస్తుంటారు, మీ పరిసరాల్లో ఎలాంటి వైబ్స్ గమనిస్తారు మీరు, అండ్ చుట్టుపక్కల వాళ్ళతో ఎలాంటి రిలేషన్ బిల్డప్ అవుతుంది? అంటే పాజిటివ్ వైబ్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాము, సో మీ లైఫ్లో ఎలా చూస్తున్నారు? మేడం నేను మెడిటేషన్లో కూర్చున్న ప్రతిసారి ఏదో అంటే తెలియని ఒక అనుభూతి మేడం. అంటే ఇక్కడ అంటే ఫుల్ నేచర్ అంతా ఫుల్ లైటింగ్లో ఉన్నట్లు, నేను ఆ లైటింగ్లో ఉన్నట్లు అట్లా ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను మేడం. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చాలామందికి చెప్పాను, కొంతమంది అంటే ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది టైం లేదు చూస్తాంలే అంటూ ఉంటారు. నేనైతే వాళ్ళు రాకొని నేనైతే కంటిన్యూ అవుతున్నాను మేడం. దట్స్ అ గ్రేట్ థింగ్ అండి. సో కొత్త అభ్యాసీస్ కానివ్వండి, ఇంకా కొత్త వాళ్ళు ఉంటారు కదా మెడిటేషన్ రావాలని చూస్తూ ఉంటారు, సో వాళ్ళకి మీ సలహా? అంటే మేడం వస్తేనే ఏదో జరుగుతుంది, మేము ఫుల్ ఎక్స్పీరియన్స్ అయినాము అనేది ఏం లేదు మేడం. ఒక్కొక్కరు మెడిటేషన్ అంటే సిట్టింగ్స్లో ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇలానే జరగాల, నాలానే జరగాల, వాళ్ళలానే వాళ్ళందరికీ 10 మెంబర్స్కి అలానే జరగాల అనేది ఏం లేదు మేడం. ఎవరు ఇండివిజువాలిటీని బట్టి, వాళ్ళు ఫీల్ అయ్యేదాన్ని బట్టి, వాళ్ళ నమ్మకం బట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది అనేది మాత్రం కాదు మేడం. దట్స్ అ గ్రేట్ థింగ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఓకే. సో నమస్తే బ్రదర్. నమస్తే మేడం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, యా మేడం. సో అబ్బా టీవీ టీమ్ ఎస్ మేడం. బండారాపుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాము. అవును మేడం. సో తరచుగా రావడం జరుగుతుంది. యా మేడం. మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ మెడిటేషన్? సో నేను మెడికల్ రిప్గా వర్క్ చేస్తున్నాను మేడం. సో ఇది అంటే నాకు డాక్టర్ వచ్చేసి యాజ్ ఏ ఫీల్డ్లో కాకోకుండా మా నేటివ్ ప్లేస్ సేమ్. నేను ఇది ఇక్కడ పెట్టేసి ఓకే. ఎస్. హరిప్రసాద్ సార్ వచ్చేసి నాకు నేటివ్ ప్లేస్ అనమాట. సో అక్కడ పరిచయము, అదేవిధంగా ఇక్కడ ఫీల్డ్లో కూడా మళ్ళీ ఇలా క్లోజ్ అయ్యాము. సో నేను మామూలుగా డ్యూటీ పైన వెళ్ళినప్పుడు సార్ ఫస్ట్ టైం నువ్వు కూర్చో, నేను సిట్టింగ్ ఇస్తాను అని అంటే, నేను ఏదో సంథింగ్ మెడిటేషన్ మీన్స్ మామూలు ధ్యానం అని అనుకున్నా, కానీ ఇది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది అప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆ విధంగా నేను ఎప్పుడన్నా నేను కాల్కి వచ్చినప్పుడు ఒక 10 minutes 15 minutes అలా కూర్చోబెట్టేసి సిట్టింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఇది నేను 2 years అయింది ఇప్పటికి తీసుకోబట్టి, ఆఫ్టర్ కోవిడ్ నుంచి నేను తీసుకుంటున్నాను. సో ఇంతకు ముందుకి ఇప్పటికి ఐఎమ్ లివింగ్ ఇన్ ఏ బ్రైటర్ సైడ్. అంటే మెడిటేషన్లో అంటే మెడిటేషన్ స్టార్ట్ చేయకముందు కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ ఇలాంటివి ఎక్కువ ఉండేటివి. సో ఇప్పుడు అలాంటివి ఏం లేకోకుండా ఏదో జాలీగా వెళ్తా ఉంది అన్నట్లు ఐఎమ్ ఇన్ ఏ బ్రైటర్ సైడ్ అని అనిపిస్తాను. ఓకే, న్యాచురల్గా అది కొనసాగిస్తూ ఉన్నారు. దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బ్రదర్. సో కొత్త అభ్యాసీలు కానివ్వండి, ఇంకా కొత్త వాళ్ళకి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే చాలామందికి తెలియదు మేడం. అసలు నార్మల్ మెడిటేషన్ లాగానే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఒకటిసారి 2 సార్లు అంటే 2-3 సిట్టింగ్లకి ఇది కాదు. సో కంటిన్యూస్గా ఇది ఒక ప్రాసెస్ లాగా డైలీ చేస్తూ ఉంటే మటుకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి కొత్త అభ్యాసీస్ అంటే వాళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు చాలామంది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నాన్ వెజ్ తినకూడదు, సో ఏదైనా నిష్టగా ఉండాలి, అవి అనే ఇవి ఉంటాయి మేడం. సో అలాంటిది ఏమీ వాళ్ళు మైండ్కి తీసుకోకుండా మామూలుగానే రెగ్యులర్ కండిషన్స్ ఏం ఉండవు, అలాంటి కండిషన్స్ ఏం లేకోకుండా దే కెన్ కమ్ ఇన్ ఏ నార్మల్ వే. ఇది ఒక సహజ మార్గం వైపు వెళ్ళేదానికి ఇది తొలిమెట్టు అనమాట. సో దే కెన్ ఫీల్ లైక్ దట్ అండ్ దే కెన్ కమ్ ఇన్ టు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇట్స్ ఎ న్యాచురల్ పాత్ అంటారు. అంతే మేడం. అవును మేడం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో మనతో పాటు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్
అభ్యాసి రమేష్ బాబు గారు ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ తర్వాత అసలు ఒక వర్డ్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారో తెలుసుకోబోతున్నాము. నమస్తే బ్రదర్. నమస్తే మేడం. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? ఇక హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఒక మాట చెప్పాలని అంటే మేడం, నేను యాక్చువల్లీ 2019లో సార్ దగ్గర సిట్టింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏదన్నా ఉన్నా కానీ మ్యాక్సిమం ఒక గురువుని మనం అప్రోచ్ కావాలంటే అభ్యాసీస్ కానీ ప్రిసెప్టర్స్ కానీ, మనం ఉదాహరణకు ఒక గుడికి వెళ్ళాము అనుకోండి, ఫస్ట్ ఒక రూట్ అనేది తెలుసుకోవాలి. అంటే ఏ రూట్లో వెళ్తే ఎక్కడికి వెళ్తాము, ఆ గుడికి వెళ్ళాలా, ఏ రూట్లో పోవాలా, ఏమిట్లో పోవాలా అనేది తెలిస్తే మనకి అర్థమైపోతుంది అనమాట. దాంతోపాటు నేను అంటే హార్ట్ఫుల్నెస్ సారు మామూలుగా అయితే మాకు అంటే ఇలా అంటే యోగా చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి అప్పుడప్పుడు వింటుండేవాడిని. ఎందుకంటే సార్ని రెగ్యులర్గా కలిసి నేను యాజ్ ఏ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. సార్ని కలిసి వెళ్ళి వినేవాడిని. సరేలే సంథింగ్ ఏదో చూద్దాంలే మనం కానీ, సంథింగ్ ఏదో సార్ చెప్తున్నాడు కదా మనం కానీ ఎందుకు ట్రై చేయకూడదు అనే ఒక భావనతో సార్ని కన్సల్ట్ కావడం జరిగింది. సార్తో 3 సిట్టింగ్స్ తీసుకోవడం జరిగింది. సార్ కానీ వాళ్ళ నార్పల ఓన్ విలేజెస్లో కానీ మెడిటేషన్ సెంటర్ అనేది పెట్టి 10 మందికి ధ్యానం గురించి చెప్పేవాడు అనమాట. సరేలే అన్నట్టు సంథింగ్ మనం ఎందుకు తెలుసుకోవడం, సార్తో మెల్లమెల్లగా జర్నీ చేయడం జరుగుతూ ఉంది. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ఏమైపోతుందనంటే మేడం, మ్యాక్సిమం స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. ఒకటి మ్యాక్సిమం 90% హెల్తీగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఈవెందో పూర్వకాలంలో తీసుకున్నట్టయితే యోగులు కానీ మునులు కానీ ఆల్మోస్ట్ ఎక్కువగా వాళ్ళు ధ్యానంలోనే కూర్చునేవాళ్ళు. తినేవాళ్ళు ఉండరు, తాగేవాళ్ళు ఉండరు. ఆల్మోస్ట్ ఎక్కువ వీళ్ళంటే మటీరియల్ లైఫ్ నుంచి చాలా డిస్ట్రాక్టెడ్గా ఉండేవాళ్ళు. స్థూల స్థితిలోనే వాళ్ళు యోగా మెడిటేషన్ చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి మ్యాక్సిమం ఉన్న అన్హెల్తీగా ఉండే రోజులు ప్రీవియస్ డేస్లో కానీ ఎప్పుడు ఉండేటివి కాదు. ఆ విధంగా మెడిటేషన్ చేయడం ద్వారా ఏమైపోతుందనంటే మనకి హెల్తీ పరంగా ఉంటాము, మ్యాక్సిమం స్ట్రెస్ లెవెల్స్ వీలైనంత వరకు తగ్గించుకోగలుగుతాము. దాంతోపాటు ఫస్ట్ మనం మెడిటేషన్ చేసుకోవాలా అని చెప్పి అనుకుంటే ఒక గురువుని సెలెక్ట్ చేసుకోవాలా. అది ఎవరైనా సరే ఒక గురువుని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ గురువు గారి అడుగుజాడల్లో మనం నడిచేదానికి ప్రిసెప్టర్స్ రూపంలో మన హార్ట్ఫుల్నెస్లో ప్రిసెప్టర్స్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ కావాలా. సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రిసెప్టర్స్ ఉన్నారు, వాళ్ళని ఎట్లా అప్రోచ్ కావాలా, వాళ్ళతో సిట్టింగ్స్ ఎట్లా తీసుకోవాలా, సిట్టింగ్స్ తీసుకోవడం ద్వారా మనం ఎలా అనుభూతి చెందుతాము, దానికి మనం మెడిటేషన్ అనేది నిదానంగా అనేది మెడిటేషన్ అనేది ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. అది ట్రై చేస్తూ ఉన్నటప్పుడే దాని అనుభూతి చెందినప్పుడు దాని వాల్యూ అనేది 10 మందికి మనం కానీ చెప్పగలుగుతాం అనమాట. మనం అనుభూతి చెందలేదనుకోండి, ఉదాహరణకు ఒక స్వీట్ ఉంటుంది, అది తినలేదనుకోండి దాని తీయదనం అని తెలియదు. ఒకసారి అనేది అది తినడం ద్వారా ఆ తీయదనం ఎలాగుంది, చేదుగా ఉందే, తీయగా ఉందే, లేకుంటే చేదు తీయగా రెండు మిక్సింగ్ ఉందే అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది ధ్యానం కానీ అంతే. బట్ ఎవరైనా కానీ దిగితే దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకోగలుగుతారు, 10 మందికి చెప్పగలుగుతారు. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మనము అల్టిమేట్ అనిల్ బ్రదర్తో ఉన్నాము. సో హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీషనర్, హార్ట్ఫుల్నెస్ గురించి చాలా తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటారు అండ్ పార్టిసిపేట్ కూడా చూస్తారు. ఈరోజు మనం అందరము బండారాకి అటెండ్ అవ్వాము. కాన్హా శాంతివనంలో మాస్టర్ బర్త్డే కమలేష్ జీ పటేల్ దాజీ బర్త్డే సందర్భంగా మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది. సో అనిల్ బ్రదర్ నుంచి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళ వాక్యాల్లో. నమస్తే బ్రదర్. నమస్తే మేడం. ఓకే, క్వశ్చన్ అడిగి సార్. సో అల్టిమేట్ అనిల్ బ్రదర్, రైట్? సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి. ఓకే మేడం. ముందుగా ఈ బండారాలో మాస్టర్ దాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ బండారా నాకు ఇది 3వ బండారా. ఈ 3వ బండారాలోనే నేను నాకు తెలియని ఎన్నో అనుభూతుల్ని నేను అనుభవిస్తున్నాను. దాంతోపాటు మాస్టర్ గారి గ్రేస్ ఎలా పనిచేస్తుందో చిన్నగా క్షుణ్ణంగా ఒక్కొక్క భాగంలోనూ పరిశీలిస్తూ వస్తున్నాను. అంటే మాస్టర్ గారు నా మీద ఎలా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా అలాగే పనిచేయాలని కోరుకుంటారు. సార్ గారు అన్నట్టు మనం ఫస్ట్గా మాస్టర్ గారికి మనం సరెండర్ కావాలి. మనం సరెండర్ అయితే మాస్టర్ గారు ఆటోమేటిక్గా మాస్టర్ నేను మీ పనే చేస్తున్నాను అని మనం మాస్టర్ని తలుచుకుని ఏదైనా ఒక పని మొదలు పెడితే
ఆ పనికి ఉన్న అడ్డంకులు కూడా మాస్టర్ గారే తొలగిస్తారు. అంత గ్రేస్ మాస్టర్ గారు మన మీద చూపిస్తారు. కానీ మనము బండారాలు ధ్యానం మీద మాత్రం గ్రేస్ చూపించలేకపోతున్నాం. బయట ఉన్న ఎమోషన్స్ అన్నీ తీసుకొని వస్తాము, మనలో చూపించుకొని ఆ ఈగో వల్ల మళ్ళా మనము ధ్యానంలో ఉన్న ఆ మెలకువలు నేర్చుకుంటున్న మెలకువలన్నీ మర్చిపోయి ఈగోకి పోయి మళ్ళీ ఫస్ట్ నుంచి క్లీనింగ్కి చేసుకుంటూ రావాలి. ఇవన్నీ చేసుకుంటూ వచ్చే టయానికి మళ్ళీ మాస్టర్ గారు మన మీద పని మొదలు పెట్టాలన్నా కూడా మాస్టర్ గారు మొదటి నుంచి చేసుకుంటూ రావాలి ఆ పనిని. అలా మొదటి నుంచి మాస్టర్ గారికి ప్రతిసారి మనం మొదటి నుంచి రెడ్ వచ్చి మొదలెత్తా అన్నట్టు మొదటి నుంచి ప్రతి పనిని మనం చేపించుకుంటూ వస్తే మాస్టర్ గారు చేసే పని చాలా కష్టమవుతుంది. అలా కష్టం కాకుండా ఉండాలంటే మాస్టర్ గారు మన పనులకి మనకు ఉన్న అడ్డంకుల్ని తొలగించేటప్పుడు మాస్టర్ గారి పనిని కూడా మనం చేస్తూ పోతే మాస్టర్ గారు కూడా మనకి ఇంకా ఎంతో గ్రేస్ని కూడా అందిస్తూ వస్తాడు. అలాగే సార్ గారు కూడా నాకు మొదటగా పరిచయం అయ్యేది ఒక పేషెంట్, నేను అంతే సార్కి, డాక్టర్ హరిప్రసాద్ సార్కి ఒక పేషెంట్గానే పరిచయం అయ్యాను. ఆయన పేషెంట్గా పరిచయం అయ్యాక నాకు ఒక డాక్టర్గానే చూశాడు. చిన్న చిన్నగా ఆయన వీడియోస్కి నేను కనెక్ట్ అయ్యాను. ఫస్ట్లో అంతా ఆయన ఏం చేస్తుండే, కామెడీ వీడియోస్ చేస్తుండే. కామెడీ వీడియోస్ చేసుకుంటూ ఏందబ్బా సార్ ఇంత పెద్ద ప్రొఫెషన్లో ఉన్నాడు, ఇంత చిన్న కామెడీ యాక్టింగ్లు చేస్తున్నాడు ఏందబ్బా అనుకుంటా అంటే, కానీ సార్లో రోజుకి చూసే కొద్దీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందబ్బా అని నేను సార్ని పోయి కలవడం, సార్ ఎందుకో సార్ మీ మీద నాకు ఎందుకో మీరు అచ్చం మా మేనమామ మాదిరే ఉంటారు, ఎందుకో సార్ అంటే, అలా ఏం లేదులే, నువ్వు చూసే విధానంలో అట్లుంటుంది అంతేగాని నువ్వు చెప్పే విధానం అది కాదులే, నువ్వు నన్నుగానే చూడు, మీ మేనమామగా ఊహించుకోవద్దు అని ఎప్పుడూ చెప్తుంటాడు. ఎందుకో సార్ నాకు అది ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది అన్నాను. కానీ లేదని నువ్వు చిన్నగా దీంతోపాటు నువ్వు నా కామెడీ వీడియోస్కి అట్రాక్ట్ అయ్యావు కదా, చిన్నగా మెడిటేషన్ కూడా రా అంటే, ఏముంటుంది సార్ మెడిటేషన్లో అడిగాను. ఏముంటుంది, ఇప్పుడు నీకు ఏదన్నా మెంటల్గా టార్చర్ కానీ టెన్షన్స్ కానీ ఉన్నప్పుడు ఒకసారి రిలాక్సేషన్ తీసుకొని కూర్చో, ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు నాకు, తర్వాత నీకు నచ్చితేనే దీంట్లో చేయి అంటాడు సార్ కూడా. నీకు నచ్చితేనే, దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండవండి, ఎలాంటి నియమాలు ఉండవు. మెడిటేషన్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి నియమం అంటూ ఉండదు. మెడిటేషన్ చేసే వాళ్ళు నిష్టగా ఉండాలా, సైలెంట్గా ఉండాలా, ఏం గట్టిగా అరచకూడదు, ఇట్లాంటివన్నీ నియమాలు అంటూ ఏముండవండి. మెడిటేషన్ ఎవరైనా చేయొచ్చు, కానీ మెడిటేషన్లోకి దిగినాక ఆ ఎక్స్పీరియన్స్ని మనం సార్తో ఒక్కసారి నేను రిలాక్సేషన్ తీసుకున్నాను. అది కూడా సార్ రూమ్లోనే తీసుకున్నా, హాస్పిటల్లోనే. తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సార్కి నాకు ఎలా ఉందంటే, నిజమంటే ఇంచుమించు ఈక్వల్ టు సార్ పర్సనల్ లైఫ్కి నా పర్సనల్ లైఫ్కి ఈక్వల్గా ఉంటాం ఇద్దరము. ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా కానీ, అంటే నేను ఆయనంత డాక్టర్ని కాలేకపోయినాను, కాదనలేను, డాక్టర్ని అయితే కాదు, నేను ఏదో పని చేసుకునేవాడిని, సార్ మాత్రం డాక్టర్ని కాదు. అంటే పర్సనల్ లైఫ్ అంటే ఆయనకున్న గోల్స్ పరంగా కానీ ఆయనకున్న ఏదైనా టెన్షన్స్ కానీ అలాంటివి ఇంచుమించు నాకు కూడా అలాగే జరుగుతూ వచ్చాయండి. ఒక్కొక్కసారి నేను సార్తో కూడా అన్నా, అలా ఏం లేదు, అదంతా మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి నడుస్తూ వస్తుంటాయి, అదన్నీ మాస్టర్కి వదిలేసే మాస్టరే చూసుకుంటారు అని ఎప్పుడూ చెప్తుంటాడు. ఇలా ప్రతిసారి ఫస్ట్ బండారాకు వచ్చినప్పుడు మాస్టర్ గారి గ్రేస్ అయితే నా మీద చాలా బాగా పనిచేసింది. ఈవెందో నేను రీసెంట్గా మీకు ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, రీసెంట్గా నేను ఢిల్లీ నుంచి సరుకు తెప్పించాను. అంటే నాకు మెటీరియల్ కావాలని ఢిల్లీ నుంచి నేను పేమెంట్ చేశానండి, వేరే వాళ్ళకి అప్పు చేసి పేమెంట్ చేశాను. ఢిల్లీ వాళ్ళకి బయర్స్కి పేమెంట్ చేస్తే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఆ పేమెంట్ ఇరుక్కపోయి బయట బయర్స్ అప్పు చేసిన వాళ్ళతోనూ ప్లస్ ఆ పేమెంట్ ఇరుక్కుపోయిన వాళ్ళతోనూ ఇక్కడ కస్టమర్కి ముగ్గురితోనూ నేను సమస్యలు ఎదుర్కొంటున్నా. అలాంటి టైంలో కూడా సార్ నాకు ఇలా జరిగిందంటే, ఒక్కసారి సిట్టింగ్ తీసుకో, నువ్వు ఆశ్రమానికి వచ్చి సిట్టింగ్ తీసుకో, మాస్టర్ చూసుకుంటాడు. అంటే మాస్టర్కి నువ్వు ప్రతిదీ నా సమస్యల్ని తీర్చు అని కానీ చెప్పొద్దు. నీ సమస్య ఉంది కదా, ఆ రోజు నువ్వు రిలాక్సేషన్గా ఫస్ట్ రిలాక్సేషన్ అయితే మాస్టరే నీ లైఫ్లోకి వచ్చి నీ సమస్య ఏమన్నా అడ్డంకులు ఉంటే దాన్ని తొలగిస్తాడని మాస్టర్ గారు చెప్పాడు. సార్ కానీ అలాగే చెప్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు కూడా నేను ఎంత పీస్ఫుల్గా ఉన్నానంటే అంత పీస్ఫుల్గా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అల్టిమేట్ అనిల్ బ్రదర్, చాలా చక్కగా చెప్పారు అండ్ డీప్గా చెప్పారు అండ్ ఎలా కనెక్ట్ అవ్వారు అండ్ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
సరే మావన్నీ అడిగారు, ఇంతకు మీ ఎక్స్పీరియన్స్ ఏంది, మీ కంక్లూజన్ ఏంది, మీ కన్నా గురించి మీ ఫీలింగ్ అప్పటి నుంచి అట్లా వాట్ ఈస్ యువర్ జర్నీ కోర్స్ అండ్ హౌ డిడ్ యూ ఎంటర్ ఇన్ టు సాజ్మార్గ్ అండ్ హౌ యూ అప్రోచ్ దాజీ అండ్ హౌ ఇస్ థింగ్స్ గోయింగ్ ఆన్, హౌ డిడ్ యూ లైక్ కన్హా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్? హరిప్రసాద్ గారు, సో నా పేరు జవేరియా, నేను యాంకర్ కమ్ ట్రైనర్ ఇన్ సుమన్ టీవీ అండి. సో నేను సహజ్ మార్గానికి అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి 5 years ముందు కనెక్ట్ అవ్వాను. సహజ్ మార్గ్ ఆ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ 5 years నుంచి పాటిస్తున్నాను. యాక్చువల్లీ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక మా కో ట్రైనర్ అనమాట, తన పేరు ద్రోణకుమార్ సార్. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక సెషన్ తీసుకున్నాను. అప్పుడు చెప్పారు హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని చెప్పి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఓకే చూద్దాము అంటే అన్ని మెడిటేషన్ లాగానే ఇదొక మెడిటేషన్ కదా అనుకున్నాను. అప్పుడే నేను ఆల్రెడీ ఇంకొక మెడిటేషన్ చేస్తున్నాను అనమాట. తర్వాత కొన్ని రోజులకి అంటే వెంటనే కాక ఒక 10-15 days తర్వాత జస్ట్ సెర్చ్ చేశాను గూగుల్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి. అప్పుడు ప్రిసిప్టర్ని కనెక్ట్ అవ్వడం జరిగింది. అరుణ కుమారి సిస్టర్ ఈజ్ మై ఫస్ట్ ప్రిసిప్టర్. నౌ మై ప్రిసిప్టర్ ఈజ్ లక్ష్మీ సిస్టర్. సో సిస్టర్ త్రూ నేను వెంటనే సిట్టింగ్ తీసుకోలేదు సార్, వెంటనే సిట్టింగ్ తీసుకోలేదు. చాలా లాట్స్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నాయన్నమాట. అంటే నా బ్యాక్గ్రౌండ్ వేరే. హియర్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఓంట్ బిలాంగ్స్ టు ఎనీ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, ఫైనాన్షియల్ ఏదైనా కావచ్చు, సంబంధం లేదు. ఎవరైనా సరే హ్యాపీగా రావచ్చు, అంతే ఎక్స్పీరియన్స్ పొందొచ్చు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. సో అలా నేను సిస్టర్ని ఫస్ట్ క్వశ్చనింగ్ చేశాను సార్. ఒక ఆల్మోస్ట్ 1 month వరకు జస్ట్ క్వశ్చన్సే చేశాను. తను కూడా నాకు సిట్టింగ్ తీసుకోండి అనలేదు, తను జస్ట్ క్లారిఫైయింగ్, షీఈస్ క్లారిఫైయింగ్ మై డౌట్స్. ఆ తర్వాత తను ఏం చెప్పారంటే మీకు ఒక రోజు అనిపిస్తుంది సిట్టింగ్ తీసుకోవాలా అని చెప్పి, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు నాకు అన్నారు అరుణ కుమారి సిస్టర్. సో నేను ఓకే గోయింగ్ ఆన్ ఇన్ సబ్ స్ట్రెస్, కొంచెం డిప్రెషన్లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడు వెంటనే సిస్టర్ దాజీ లైవ్ మెడిటేషన్ పంపారనమాట. సో ఆ లైవ్ మెడిటేషన్ ఓకే ఆల్ మెడిటేషన్స్ ఆర్ ఆల్ మెడిటేషన్ కదా, ఇది కూడా అటెండ్ అవుదాము అని చెప్పి డైరెక్ట్ దాజీ లైవ్ మెడిటేషన్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. స్టార్ట్ ద మెడిటేషన్ అన్నారు, దట్స్ ఆల్ అన్నారు. ఓకే దట్స్ ఇట్. అప్పుడు వెంటనే ఏం అవ్వలేదు కానీ పీస్గా ఫీల్ అవ్వాను. ఆ తర్వాత విదిన్ 1 weekలో సార్ నమ్మలేనంత, అంటే ఏదో ఒకటి ఒక 1 కోటి రూపాయలు వచ్చిన అంత ఆనందం, ఏదో సంథింగ్ బియాండ్ అనమాట. ఇప్పటి వరకు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేని ఆనందము, ఎక్స్పీరియన్స్ చేయలేని అనుభూతి, ఆ పీస్ అక్కడ అవుటర్ సర్కమ్స్టాన్సెస్ చూస్తే అలా లేవు. సో దేనివల్ల ఇది వచ్చింది అనేది రీసెర్చ్ చేశాను. నేను మర్చిపోయాను మాస్టర్ సిట్టింగ్ తీసుకున్నాను అనేది ఫస్ట్ మర్చిపోయాను. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే అంటే ఈవినింగ్ గుర్తుకొచ్చింది. వెంటనే ప్రిసిప్టర్ గారికి కాల్ చేశాను, ఐ వాంట్ టు టేక్ 3 sittings. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ యాక్సెప్టింగ్ మీ ఇన్ టు దిస్ సిస్టమ్. ఎందుకంటే నేను అంతగా భావించను నేను అంత గొప్పదాన్ని అని, కానీ నన్ను అవకాశం ఇచ్చినందుకు, మెడిటేషన్లో జాయిన్ చేయించుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీ బర్త్డే కూడా, సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. God bless you. God bless you. Heartfelt gratitude to you, Master. Thank you so much for everything. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాక బ్రదర్ ఇంకా వదలలేదు. ఇంకా కంటిన్యూస్ జర్నీ అయితే కొనసాగిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎవరినైనా అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, ప్రొఫెషనల్లో కానివ్వండి, ఇంకా ఎక్కడికి వెళ్ళినా జస్ట్ మాస్టర్ గురించి హార్ట్ఫుల్నెస్ గురించే మాటలు రావడం. అండ్ తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ చూశాను. ఇంతవరకు కోపం ఉండేది, కోపం కంప్లీట్గా అంటే 0 stage అన్నాను, కానీ మీకు ఇప్పుడు కోపం రాదా? కంప్లీట్గా వెళ్ళిపోయింది. ప్రవర్తన కానీ యాటిట్యూడ్ టువర్డ్స్ మై ఫ్యామిలీ అంటే హస్బెండ్ త్రూ కానివ్వండి, పిల్లల త్రూ కానివ్వండి, చాలా కోపం, వాళ్ళ మీదే ఎక్కువ కోపం ప్రదర్శిస్తాం కదా, సో అదంతా ఆగిపోయింది. అండ్ ఇంటర్నల్ అంటే చాలా హ్యాపీ అండ్ అల్టిమేట్ స్టేట్లో ఉన్నాను నేనైతే. బయటికి కనిపించదు కానీ
హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ మెడిటేషన్, ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాన్ వెజ్ గురించి కూడా చెప్పాలి. నేను బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమ్ నేను కూడా చాలా అంటే నాన్ వెజిటేరియనే, బట్ నేను కూడా బట్ న్యాచురల్గా యాజ్ ఏ న్యాచురల్గా సహజ్ మార్గ్ అనేది ఎటువంటిది బౌండరీస్ పెట్టదు, రిస్ట్రిక్షన్స్ పెట్టదు. ఇలా చెయ్యండి, నేనే మానేసా, ఇలా చెయ్యండి, చేయకూడదు అనేది ఎవ్వరు చెప్పరు. ఓకే, దట్ ఈస్ ద ట్రూత్ ఫ్రమ్ ద హార్ట్ఫుల్నెస్. ఇట్ ఈస్ ఎ రెస్ట్రిక్షన్ ఫ్రీ సిస్టమ్ కాబట్టి మీరు హ్యాపీగా ఎంటర్ కావచ్చు. రెస్ట్రిక్షన్స్ ఉంటాయనే ఫీల్ కాదు, మీ కోర్సును మీ హ్యాపీనెస్ని బేస్ చేసుకొని ముందరికి వెళ్ళొచ్చు. అండ్ సిస్టర్ షేర్డ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ₹1 ఇచ్చినా కూడా రానంత గొప్ప ఆనందం అంటున్నారే, దట్స్ రియల్లీ రేర్ గిఫ్ట్. ఎస్ బ్రదర్. సో దాన్ని పట్టుకున్నారు చూడు, అక్కడ మీరు గొప్ప వాళ్ళు. అది పట్టుకోకుండా వచ్చింది ఈ రోజు సాయంత్రం పొదం పచ్చికింది తిన్నామంటే అవుట్. నా ప్యూర్ వెజిటేరియన్. అది కూడా చాలా మంది అడుగుతారు అనమాట. అంటే నా సర్కిల్లో కానివ్వండి, ఫ్యామిలీస్లో కానివ్వండి, అంటే చేస్తుంటాము, తర్వాత వచ్చేసి మీకు అనిపించదా నాన్ వెజ్ తినాలని అంటారు. కానీ నో తినను అంతే. అనిపించచ్చు కానీ నెవర్. అది అంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనొచ్చు. అండ్ చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే చూశాను నేను, పీపుల్ త్రూ కావచ్చు. అండ్ క్లీనింగ్ గురించి చాలా ఎక్కువగా చెప్పాలి. హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ హెల్ప్స్ అస్ అలాట్. అండ్ ప్రేయర్ గురించి కూడా, అంటే మార్నింగ్ మెడిటేషన్ ఒక జస్ట్ 20 minutes to half an hour ఉంటుంది. ఈవినింగ్ క్లీనింగ్ కూడా 20 minutes to half an hour. బిఫోర్ గోయింగ్ టు బెడ్ ప్రేయర్ కూడా జస్ట్ ఒక 10 minutes కేటాయించారంటే మీ లైఫ్ you are going to experiencing something very unusual and very exciting spiritual experience you are going to get like us. Yes. So yes. ఎవరైతే అంటే మేము ఇప్పుడు చెప్తున్నాము మీకు అనిపించవచ్చు, ఎవరైతే ఈ మాటలకి కనెక్ట్ అవుతారో వెంటనే సిట్టింగ్ తీసుకుంటారో. సో 3 సిట్టింగ్ తీసుకొని కాన్హాకి వచ్చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి హార్ట్ఫుల్నెస్ meditation. Thank you so much sir for giving me this opportunity. Once again, happy birthday Daji. We need blessings. మాస్టర్కి వీడియో పంపిద్దాం ఇది.